వినిపిస్తుందా? వినబడుతుంది బ్రదర్. ఓకే. థ్యాంక్ యూ. వీడియో, ఆడియో ఎవ్రీథింగ్ ఓకే రైట్? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఓకే బ్రదర్. ఓకే. చిన్న ప్రేయర్ ప్రైజ్ చేసుకుందాం. లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యలోకి వెళ్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన నాయన, దయగల మా దేవ, నాయన నిన్నటి ఆదివారం దినాన నీ సన్నిధిలో గడిపి మరొకసారి నాయన ఈ వేకుజామున దినాన సోమవారం నీతో గడపడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవ సహాయం దయచేయము. నువ్వేం మాట్లాడదలిచావో నాయన, నువ్వేం చెప్పదలిచావో సమస్తం పరిశుద్ధాత్మ ఏర్పడి నడిపించి నీ నామాన్ని మహిమ పొందుకోవడమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 రైట్. మంచిదండి. దేవుని నామమున మహిమ గాక. చేరవచ్చిన దేవునులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రదర్ రాజేష్ గారి వారి బృందానికి నా హృదయపూర్వక వందనాలు. వాక్యాలకు వెళ్దాం. పోయిన ఆదివారం దావీదు దేవుని హృదయానుసారట ఎందుకు అన్న విషయాన్ని మనము ఒక విషయాన్ని ధ్యానం చేసాం. ఈ రోజుతో మనము మిగిలిన 2 పాయింట్లు ముగించేసుకొని ధ్యానం చేసి ముగించేద్దాం. ఆ వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ నా వాయిస్ లౌడ్గానే బాగా క్లియర్గా అనిపిస్తుంది కదా? ఏమైనా నాయిస్ కానీ అబ్జెక్షన్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ముందుగానే తెలియజేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్? ఆల్ రైట్? ఎస్ 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 ఓకే రైట్. వాక్యాలకు వెళ్దాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు అర్థం అవ్వాలంటే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఫేక్ ఐఫోన్స్ అని వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. మా చర్చిలో కూడా నాకు తెలిసిన ఒక బ్రదర్ 10,000కి ఐఫోన్ వస్తుంది, 10,000కి ఐఫోన్ వస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ 10,000కే, మీకు ఢిల్లీ కానీ అటు సైడ్ వెళ్ళారనుకో ముంబై ప్లాట్ఫామ్ మీదనే, లేదంటే కొన్ని చిన్న చిన్న షాపులో 10,000కు, 15,000కు, 8,000కి మీకు ఐఫోన్ ఇస్తారు. అంటే నేనేం తెలుసుకున్నానంటే ఒరిజినల్ ఐఫోన్ ఎంత అంటే ఇంచుమించు 1,00,000 పైన ఉంటుంది. ఐఫోన్ మ్యాక్స్ ప్రో కానీ ప్రో కానీ. సో ఈ ఒరిజినల్ ఫోన్కు ఈ డూప్లికేట్ ఫోన్కు మనీ విషయంలో చాలా తేడా. కానీ ఒరిజినల్ ఫోన్ అని ఎలా కనుక్కుంటామంటే దానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ యూనిక్ నెంబర్ అయితే ఈ డూప్లికేట్ తయారు చేసేవాళ్ళు ఎగ్జాక్ట్గా ఒరిజినల్ ఐఫోన్ ఎలా ఉంటుందో దాని డిస్ప్లే కావచ్చు, అవుట్ అపీరెన్స్ కావచ్చు, వాల్యూమ్ బటన్స్ కావచ్చు, షేప్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉన్నట్టుగానే డూప్లికేట్లో ఉంటుంది. అయితే ఒరిజినల్ ఎలా తెలుస్తుంది అంటే దాని లోపల ఒక ఐడి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఏం చెప్తున్నానంటే ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఒకవేళ దేవుని మనసు ఏంటో మనకు అర్థం అవ్వాలంటే, దేవుని మనసు మనకు అర్థం అవ్వాలంటే ఎక్కడో ఒక చోట దాన్ని డూప్లికేట్ చేయడానికి, చాలా మంది డూప్లికేట్ చేయడానికి, భక్తిగా నటించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఒరిజినల్గా దేవుని మనసు ఎలా ఉంటుంది, ఒరిజినల్గా దేవుని మనసు అంటే ఏంటి మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో దేవాతి దేవుడైనటువంటి మనసును, ఆయన హృదయాన్ని యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు ప్రతిబింబించలేరు. అయితే అలాంటి హృదయం మనకు యేసుక్రీస్తుని కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఏది డూప్లికేటు, ఏది ఒరిజినల్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దావీదు మనసును మనకు దేవుని హృదయానుసారుడా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు దావీదులో కనపడతాయి. అనగా దావీదులో యేసుక్రీస్తులో కొన్ని సీక్వల్ అంటే సిమిలర్ లక్షణాలు కొన్ని కనపడతాయి. ఆ సిమిలర్ లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే దానికంటే ముందు మీకు మాట చెప్పాలి. ఈ భూమి మీద సర్వసాధారణంగా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ కానీ, నరాలు కానీ, లేదంటే ఎముకలు కానీ, మన బాడీలో ఏవైతే ఉన్నాయో కండరాలు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవటానికి ఇంచుమించు చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ మనిషి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువుల మీద, మొక్కల మీద, సముద్రంలో ఉండే వాటి మీద అన్నిటి మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా మనిషి ఒక దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి, ఒక దాని మీద తెలుసుకోవడానికి. అందుకని మనలో కవులు కూడా కొన్ని పాటలు పాడారు. ఏంటంటే అమ్మాయి మనసు తెలుసుకోవాలంటే సముద్రపు లోతు ఎంతో, అమ్మాయి మనసు అలాంటిది, అమ్మాయిని అర్థం చేసుకోవాలని కొంతమంది కవులు పాటలు పాడితే, పద్యాలు రాస్తే, ఈ వేమన గారు కూడా ఇలా కొన్ని పద్యాలు కురులు వంటివి చందమామ అని రకరకాలుగా వర్గీకరించారు, లేదా పద్యాలు పాడారు. అంటే నేనేం మాడుతున్నా అంటే ఒక వ్యక్తి గురించి మీరు వ్యక్తీకరించాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఏంటి అని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో గడపాలి. గడిపినా కూడా మీతో ఒకలా ఉంటాడు, ఇంకొకరితో ఒకలా ఉంటాడు. అలా మనుషులు అనేవారు మారుతూ ఉంటారు. అయితే అలాంటిది దేవాది దేవుని గురించి చెప్పాలంటే ఎలా చెప్పగలం? దేవాది దేవుని గురించి వర్ణించమంటే, ఆయన మనసులో ఉన్నటువంటి విషయాలు ఏంటో చెప్పమంటే ఎలా చెప్పగలం? అగస్టిన్ అనే దైవజనుడు, సంఘపిత్రుడైనటువంటి క్రీస్తు శకం 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో ఉన్నటువంటి సెయింట్ అగస్టిన్ అనే ఒక దైవజనుడు క్రీస్తు యొక్క అవలక్షణాలు లేదా క్రీస్తు యొక్క గొప్పతనం రాద్దాము అని అనుకుంటాడు. కానీ మొదటి లైన్ మొదలుపెట్టి ఎలా ప్రారంభించాలి, ఎంత రాయాలి, ఏం చెప్పాలి అర్థం కాక రాయలేకపోతాడు. అనగా
ఆయన ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో ఆయనకు ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు. అంత గొప్పవాడు. అంటే ఆయన ప్రేమను, ఆయన కృపను వర్ణించలేం. అంత అద్భుతమైనది. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ సర్వలోకాన్ని సృష్టించిన యేసుక్రీస్తు లేదా దేవాది దేవుడు ఆయన గురించి మనకు అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రపంచంలో చీమను చూసారా? చీమకు ఇప్పుడు మనకు నరాలు, బ్లడ్ ప్రెషర్, గుండె, ఊపిరితిత్తులు ఉన్నట్లే, కాళ్ళు, చేతులు ఉన్నట్లే, చీమకు కూడా కాళ్ళున్నాయా? చేతులున్నాయా? లేదా చీమకు తలకాయ ఉందా? ఒకవేళ చీమకు ఊపిరితిత్తులున్నాయా? ఉంటే ఎంత సైజులో ఉంటది? ఎవరైనా చెప్తారా? చీమకు ఊపిరితిత్తులుంటాయా? చీ చీమకు తలకాయ ఉంటదా? ఉంటే ఎంతుంటది? ఉంటది. దాని ఓకే. ఆకారాన్ని బట్టి దేవుడు దాన్ని సృజించినాడు బ్రదర్. ఆ! రైట్ మంచిదమ్మా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాని ఆకారాన్ని బట్టి దేవుడు సృష్టించాడు. దానిలో ఉన్నటువంటి ఊపిరితిత్తులను, గుండె ఎంతుంది? ఎలా పనిచేస్తుంది? ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే, వివరించమంటే, మనిషి వివరించగలడా? ఇప్పుడు మిమ్మల్ని అదే క్వెషన్ అడుగుతా. చీమ గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుంది? పోనీ చీమ ఊపిరితిత్తులుంటాయి. చీమలో బ్లడ్ ప్రెషర్ అదే ఇప్పుడు మన చీమలు గాని, దోమలు గాని మనకు కుట్టి రక్తం తాగుతాయి కదా! ఆ రక్తం తాగి తన లోపల ఎలా జీర్ణించుకొని తన శరీరాన్ని కాపాడుకుంటుంది? వర్ణించమంటే మీరు వర్ణిస్తారా? చేయలేరు బ్రదర్. వర్ణించలేం కదా! ఎందుకంటే వాటి గురించి మనకు తెలీదు కాబట్టి. తెలీదు. ఓకే. ఒకవేళ అనుకుందాం శాస్త్రవేత్తలు గాని వాటి గురించి మనకు తెలీదు కాబట్టి ఓకే. ఒకవేళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఇస్ ఇట్ పాసిబుల్? అనుకుందాం. లేదు బ్రదర్. యెస్. మన కంటికి కనపడనటువంటి కరోనా వచ్చినప్పుడు, కరోనా వైరస్ వచ్చినప్పుడు దాన్ని అదే వ్యాక్సిన్ కనిపెట్టడానికి 2 ఇయర్స్ టైం పట్టింది. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్. ఇంకా మన కంటికి కనపడేది ఎన్నెన్నో ఈ ప్రపంచంలో ఉన్న విషయాలు కనుక్కోవడానికి బోలెడంత సమయం కావాలి. నా ప్రశ్న ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించిన దేవుడి గురించి తెలుసుకోవాలంటే, వివరించాలంటే మన చేతనవుతుందా? అని చెప్పాలని నేనంతా చెప్పా. ఆఫ్టర్ ఆల్ చీమ గురించి వివరించమంటే మనం వివరించలేం. మనకు దాని గురించి తెలీదు. ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా సంవత్సరాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, అవసరమైతే ఒక తరం పట్టొచ్చు. 100 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక దాని గురించి తెలుసుకోవాలంటే. అలాంటిది ఇంత ప్రకృతిని, సర్వ మండలాన్ని, భూప్రపంచాన్ని సృష్టించిన దేవుడి గురించి చెప్పమంటే, వివరించమంటే వివరించగలరా? అందుకనే 12 మంది శిష్యుల్లో యోహాను భక్తుడు ఇలా అంటాడు. ఆయన గురించి రాస్తే సరిపోదంటాడు. ప్రకటన గ్రంథంలో, అటు యోహాను సువార్తలో. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు దావీదు అనే వ్యక్తి దేవుని హృదయానుసారుడా? దేవుని హృదయం ఏంటో, దేవుని మనసేంటో తెలుసుకోవడం, వివరించడం ఈ ప్రపంచంలో ఏ నరుడి వల్ల కాదు. ఈ పాయింట్ నిజం చెప్తున్నా. ఈ ప్రపంచంలో ఏ నరుడి చేత కూడా కాదు. గొప్ప గొప్ప భక్తులు సైతం ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన త్యాగాన్ని, ఆయన క్షమాపణను ధ్యానం చేసినప్పుడు వివరించడం చేత కావట్లేదు. అయితే మరి దావీదుని ఎందుకు దేవుని హృదయానుసారుడు అన్నాడు? అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ఒకవేళ పుడితే, ఒక రాజుగా ఉంటే, ఆయన ఎలా తన ప్రజలను ప్రేమిస్తాడో, ఎలా పరిచర్య చేస్తాడో, ఎలా దేవుడిని ప్రేమిస్తాడో, అలా దావీదు మనసులో చూసాడు. అందుకనే పోయిన లాస్ట్ వీక్ నేను ఈ డయాగ్రామ్ చూపించా. సో ఇప్పుడు నేను అదేంటో చూపిస్తాను. ఒక నిమిషం. సో ఇక్కడి నుంచి మొదలు పెడతాం. యెస్. కనిపిస్తుందా మీకు? ఒక్క నిమిషం. సారీ అండి. ఒక్క నిమిషం. సారీ నా ట్యాబ్ బ్రేక్ అయిందనమాట. అందుకనే కొంచెం ఇబ్బంది పడాలి. రైట్. యెస్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటా. దావీదు దేవుని హృదయానుసారుడా కాదా ఎలా తెలుస్తుంది అన్న విషయం పోయిన వారం ఈ విషయం మనం ధ్యానం చేసాం. ఏమని ధ్యానం చేసామంటే దావీదు దేవుని హృదయానుసారుడు అంటే దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే రైట్ దీనికంటే ముందు మీకు విషయం చూపించాలి. ఎస్ ఇది మీకు ముందే చెప్పాను నేను ఏమనంటే అయ్యా దావీదు మనసు ఏంటో మనం తెలుసుకోవాలంటే లేదా దావీదు మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ సౌలు కనపడుతుంది చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు కనపడుతుంది చూసారా. యేసుక్రీస్తు మనసు దావీదు మనసు ఈ ఇద్దరి మనసు ఒకేలా ఉండాలి. ఈ ఇద్దరు మనసు ఒకేలా ఉంటాయి. సౌలు వీళ్ళిద్దరికి క్వైట్ ఆపోజిట్ లో ఉంటాడు. సౌలు వీళ్ళిద్దరు క్వైట్ ఆపోజిట్ లో ఉంటాడు. సో అందులో యేసుక్రీస్తులో ఉన్న లక్షణం దావీదులో ఉన్నటువంటి సీక్వల్ లక్షణం ఒకే లక్షణాలు ఏంటి అన్న విషయం పోయిన లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం. దావీదులో కూడా ఇదే లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే మొట్టమొదటిది
తండ్రి చిత్తమే చేయాలని ఆశ. అలాగే సాక్షాత్తు యేసుక్రీస్తులో గూడా తండ్రి చిత్తమే చేయాలని ఆశ. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు తన ఒంట్లో ఉన్న చెమట బిందువు రక్తంగా కారేంతగా ప్రార్థన చేశాడు. తన కళ్ళ ఎదుట నా పాత్ర అనగా సిలువలో మరణించడం, ఆ వేదన, బాధ తట్టుకోలేక శరీరధారుడుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అయినను తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడాలి. అంటే ప్రాణం పోతున్నా, ప్రాణం ఉన్నా, ఏం జరిగినా తండ్రి చిత్తం చేయడానికి ఇటు దావీదు కావచ్చు, అటు యేసుక్రీస్తు కావచ్చు ఇద్దరు అదే బాటలో నడిచారు. అయితే సౌలును మనం తీసుకుంటే సౌలు దేవుని చిత్తం కంటే తన సుఖాన్ని, తన క్షేమాన్ని ఎక్కువ కోరుకున్నాడు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దావీదు దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి స్వభావం కలిగినవాడు. ఈ రోజు మనం రెండో పాయింట్, మూడో పాయింట్. మూడో పాయింట్ అతి ప్రాముఖ్యమైనది. రెండో పాయింట్ కూడా అతి ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీరు మళ్ళా నన్ను ఒక ప్రశ్న అడగచ్చు. అంటేనా దేవుడిలో ఈ 3 లక్షణాలే ఉన్నాయా? లేదా దేవుని హృదయంలో ఈ 3 లక్షణాలు ఉంటే దేవుని హృదయానుసారమైనట్టేనా? అని మీరు నన్ను అడగచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను అందుకని ఇంట్రడక్షన్‌లో. దేవుని మనసును, దేవుని హృదయాన్ని వివరించడం ఎవరి చేత కాదు. అయితే ఇప్పుడు మీరు ఇంకా కొన్ని పాయింట్లు యాడ్ చేయొచ్చు. దేవుడు ప్రేమ కలిగినవాడు, ఆశానిగ్రహం కలిగినవాడు, దయ కలిగినవాడు, కనికరం కలిగినవాడు. ఇవన్నీ దేవుని హృదయంలో ఉన్నాయి. దావీదులో కూడా ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకుంటూ పోతే లేట్ అయిపోతుంది. ఎన్ని పాయింట్లు చెప్పొచ్చు? ఒక 20 చెప్పొచ్చు, 30 చెప్పొచ్చు, 40 చెప్పొచ్చు. అయితే ప్రాముఖ్యంగా ఈ 3 పాయింట్లు ఉన్న వాళ్ళకు మిగిలినవన్నీ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా. ఈ 3 పాయింట్లు గనుక ఉంటే మిగిలినవన్నీ ఉంటాయి. మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ ఇంట్లో పాలున్నాయనుకోండి. పాలు. ఇప్పుడు పాలున్నప్పుడు ఆ పాలు కాంచి పెరుగు చేయాలి. పెరుగు చేయాలంటే మీకేం కావాలి? ఎవరైనా ఒకరు చెప్తారా? ఇప్పుడు మజ్జిగ కావాలి. తోడు తోడు ఆ! కావాలి. తోడు. తోడా? తౌడా? తోడే కదా? తోడు. తోడు. రైట్. తోడుండాలి. అనుకుందాం. ఆ తోడు ఒక్కటుంటే చాలు. పాలల్లో పెరుగు తయారు చేయొచ్చు. ఆ పెరుగులో నుంచి వెన్న, నెయ్యి ఇంక ఒక్కొక్కటి ప్రాసెస్ వస్తానే ఉంటాయి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఇస్ ఇట్ రైట్? కరెక్టేనా? అవును బ్రదర్. కరెక్ట్ అండి. రైట్. ఇన్ ద సేమ్ మేనర్ అదే విధంగా ఈ 3 ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్న ఈ 3 మీలో, నాలో ఉంటే గనక డెఫినిట్‌గా మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఇప్పుడు నీళ్ళలో పసుపు వేసామనుకో, పసుపు కలర్ రా అని మనం అనాల్సిన అవసరం లే. మనం ఏం తలకిందులు తపస్సు చేయనవసరం లే. చిటికెడు పసుపు నీళ్ళలో వేస్తే ఆటోమేటిక్‌గా యెల్లో కలర్‌గా మారిపోతాయి. ఇంక నువ్వేం చేయనవసరం లే. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఈ 3 మనం సంపాదించుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. అయితే ఇక్కడ నేను లక్షణాలు చెప్తున్నా. లాస్ట్‌లో ఆ లక్షణాలు ఎలా సంపాదించుకోవాలో కూడా చెప్తా. మళ్ళీ చెప్తున్నాను కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు నేను లక్షణాలు చెప్తున్నా. ఏంటి ఆ లక్షణాలు? దావీదుకు దేవుని చిత్తము చేయాలనే ఆశ. ఇదొక లక్షణం. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు. అన్నా నాకు కూడా తండ్రి చిత్తమే చేయాలి. దేవుని చిత్తానుసారంగా బతకాలి. నా పెళ్లి, నా బిడ్డలు, నా వివాహం, నా ఉద్యోగం అన్నీ దేవుని చిత్తానుసారంగా బతకాలని ఆశ ఉందన్నా. కానీ చేయలేకపోతున్నా. ఎలా? బానే చెప్పారు. ఇప్పుడు ప్రసంగాలు చేసేటప్పుడు ఏమని ప్రసంగాలు చేస్తారు? పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, ఆదివారం మందిరానికి రావాలి, త్రాగకూడదు, తిరగకూడదు, బూతులు, సరసొక్కులు మాట్లాడకూడదు అని అందరూ ప్రసంగాలు చేస్తారు. బల్ల గుద్ది ప్రసంగాలు చేస్తారు. పవిత్రంగా బతకాలంటారు, సినిమాలు, సీరియల్ చూడకూడదు అంటారు, క్రైస్తవులంగా బతకాలి. రైట్ మంచిదే. అన్ని ప్రసంగాలు మనం వింటాం. నా ప్రశ్న ఏంటంటే ఎలా? ఎలా బతకాలి? ఇప్పుడు నేను చెప్పాననుకో, ప్రియులారా పరిశుద్ధంగా బతకాలి, పవిత్రంగా బతకాలి, పవిత్రత ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడన్నా చెప్పా ప్రసంగం. మీరందరూ విన్నారు. అబ్బా బాగా చెప్పాడన్నా, అబ్బా సూపరు, నిజమే, పవిత్రంగా ఉండాలి అని ప్రార్థన చేశారు. ప్రభువా నన్ను పవిత్రంగా చేయనైనా. సరే, ఎలా అవుతావు పవిత్రునిగా? పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? సో నేనేమంటున్నానంటే లాస్ట్‌కి వచ్చేసరికి ఈ 3 లక్షణాలు ఎలా సంపాదించుకోవాలో, ఎలా తెచ్చుకోవాలో దానికి ఆన్సర్ కూడా చెప్తా. అయితే చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. సో పోయిన వారం మొట్టమొదటి పాయింట్ మనం ధ్యానం చేసాం. ఏం జరిగినా తండ్రి చిత్తం చేయాలన్నటువంటి ఆతృత కలిగినవాడు ఎవరు? దావీదు. అలాగే మన జీవితంలో కూడా అలాంటి లక్షణం కలిగి ఉండాలి. రెండో పాయింట్ ఏంటో చూద్దాం. రెండో విషయం కూడా చూస్తాను. ఒక నిమిషం. Yes. రెండో విషయం చూస్తాను. దావీదులో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే, దావీదులో ఉన్నటువంటి అలాగే సాక్షాత్తు యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ప్రజల క్షేమం కొరకు తన కుమారుడి స్థానంలో చనిపోవాలని కోరుకునేవాడు. మళ్ళీ చెప్తున్నా. దావీదులో ఉన్నటువంటి సాక్షాత్తు యేసుక్రీస్తులో ఉన్నటువంటి సిమిలర్ క్వాలిటీస్ ఏంటంటే, దావీదు రాజు కదా. రాజు అయినప్పుడు దావీదు ప్రజల ప్లేస్‌లో, ప్రజల క్షేమం కొరకు, ప్రజల బాగు కొరకు, ప్రజలు బ్రతుకుండాలని ప్రజల స్థానంలో తాను చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అలాగే తన కొడుకైనటువంటి అబ్షాలోము స్థానంలో తాను చనిపోవాలని ఇష్టపడతాడు. ఎవరు తెలుసా? దావీదు.
సేమ్ ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తులో కూడా ఇవే లక్షణాలు కనపడతాయి. ఎందుకు నా దావీదు దేవుని హృదయానుసారుడు అంటే ఇదే. ఇదే. రెండో పాయింట్, మూడో పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళా చెప్తున్నా. ఎవరి జీవితాల్లో దేవుని హృదయం ఉంటది? మీకు కావాలంటే కొన్ని వచనాలు చూపిస్తా చూడండి. అద్భుతంగా ఉంటది. దావీదు ఎంత ప్రేమ కలిగినవాడో ఒక మాట అంటాడు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా? రిఫరెన్స్. ఒకవేళ మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా లేకుంటే నోట్ చేసుకుంటే గాని నోట్ చేసుకోండి. దావీదు తన ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు, అలాగే తన కుమారుడి యొక్క స్థానంలో చనిపోవాలని కోరుకున్నాడు. అది ఎక్కడ ఉంటదంటే రెండో సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది. ఇప్పుడు నేను చూపిస్తాను. రెండో సమూయేలు గ్రంథం చూద్దాం. రెండో సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. రైట్. ఒక్క నిమిషం. యెస్, కనిపిస్తుందా? ఒక్క నిమిషం. రొటేట్ చేద్దామా? రొటేట్ అవుతుందా? యెస్. కనపడుతుంది బ్రదర్. సూపర్. ఓకే. సెంటర్ చేయండి. చదువుతున్నాను. దావీదు జనులను నాశనము చేసిన దూతను చూసి, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థన చేశాను. ఇక్కడ గమనిస్తున్నారు లేదో, ఒక దూత జనులను అందరినీ, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ చంపుకుంటూ పోతాను. ఎవరు ఆ దూత? దేవుడైనటువంటి యెహోవా దూత. ఎందుకంటే రాజ్యంలో జరిగిన తప్పు లేదా దావీదు చేసిన తప్పును బట్టి శిక్ష వచ్చింది. ప్రజల మీదకి శిక్ష వచ్చింది. ఆ శిక్ష ప్రజలందరినీ చంపుకుంటూ పోతుంది. ఎవరు చంపుతున్నారు? దేవదూత చంపుతా పోతారు. అలా చంపుతూ పోతుంటే ఆ దూతను కనుగొని యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దావీదు. చూడండి ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి. ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తాడో చూడండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించను. చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చూసారా? బ్లర్ అవుతుందా? క్లియర్గా లేదు బ్రదర్ వాక్యం. ఓకే, ఇప్పుడు ఓకేనా? సెంటర్ చేయండి. ఎక్స్పాండ్ అయిపోయింది. ఓకే. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించును. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారును శిక్షించుము. సారీ, క్షమించండి. సో టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం బ్లర్ అవుతుంది. బట్ మీ దగ్గర ఒకవేళ బైబిల్ ఉంటే కనుక అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నోట్ చేసుకొని తర్వాతైనా రాయడానికి, తర్వాతైనా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక్కడ దావీదు ఏమంటాడంటే, అయ్యా ఆ దూతను కనుగొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, తప్పు చేసినవాడు నేను, నన్ను శిక్షించయ్యా, నా కుటుంబాన్ని లేదా నా వంశాన్ని నన్ను శిక్షించయ్యా, అన్యం పుణ్యమైన గొర్రెల వంటి వీరును వదిలిపెట్టయ్యా. ఎంత అద్భుతమైన ప్రార్థన తెలుసా? ఎవరు తెలుసైనా? దావీదు. నేను అదే చెప్పా, సాక్షాత్తు ఇదే ప్రార్థన, ఇలాంటి ప్రార్థన సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా తన జీవితంలో ఇదే ప్రార్థన. అలాగే దానియేలు కావచ్చు, మీకు గుర్తుందా? దానియేలు నా ప్రభు బహుప్రియుడు అంటాడు. దానియేలు కూడా సేమ్ ఇలాంటి ప్రార్థన చేస్తాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, తన ప్రజల స్థానంలో తాను చనిపోవడానికి ఇష్టపడ్డాడు. తన ప్రజల స్థానంలో. అంత మాత్రమే కాదు, అబ్షాలోము తప్పు చేసి, అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్నులను, దావీదు యొక్క భార్యలను పెట్టుకొని పాపం చేస్తాడు. ఎవరు? అబ్షాలోము. అలాంటి అబ్షాలోము దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడి మీద మరణం శిక్ష వస్తే లేదా చంపేస్తే, ఈ ఇశ్రాయేలు ప్రజలు లేదా యోవాబు సైనికులు చంపేస్తే, అబ్షాలోము స్థానంలో నేను చనిపోయినా బాగుండే, అయ్యో అబ్షాలోమా అబ్షాలోమా, ఈ మాట నాకు భలే ఇష్టం అండి. ఎందుకు ఇష్టం తెలుసా? అబ్షాలోము పరమ దుర్మార్గుడు అండి. ఎందుకు పరమ దుర్మార్గుడు తెలుసా? తండ్రి భార్య అనగా తండ్రి పిన్ని ఉంటుంది కదా, పిన్ని అంటారు కదా, పిన్ని. ఎస్, పిన్ని పడపను పాన్పును పాడు చేస్తాడు. ఒక మాట చెప్పాలంటే అలాంటి దుర్మార్గుడు అబ్షాలోము. అలాంటి అబ్షాలోము చనిపోతే దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? దావీదు ఏమని ఏడుస్తాడు తెలుసా? చూడ, అయ్యో అబ్షాలోమా అబ్షాలోమా. చూస్తాను, చదివించాలనే ఉంది, కానీ ఇది స్క్రీన్ సరిగా కనిపించట్లేదు. బట్ అవి ట్రై మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. చూద్దాం. అది ఎక్కడ ఉంటుంది అంటే రెండో సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం ఉంటుంది. రెండో సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కూడా బ్లర్ అవుతుందా? లేదు, బ్రౌన్ బ్రదర్. బాగుందా? ఓకే 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 ఓకే, నైస్. సో ఇప్పుడు చూడండి 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు. అప్పుడు రాజు అంటే ఏ రాజు? దావీదు అనే రాజు. ఏమంటాడు చూడండి 33. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో, ఈ లైన్ చూడండి, అయ్యో నా కుమారుడా,
నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచూ వచ్చెను. ఎంత అద్భుతమో కదా! దావీదు తన కుమారుడి స్థానంలో, అయ్యో అబ్షాలోమా, అబ్షాలోమా నీ స్థానంలో నేను చనిపోయినా బాగుండే. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి దావీదు. తప్పు చేసింది కొడుకు, పాపం చేసింది కొడుకు. కానీ అబ్షాలోము ప్లేస్‌లో తాను చనిపోవడానికి ఇష్టపడ్డాడు. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా అంటాడు, ఈ భూమి మీదకి ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యెషయా గ్రంథంలో చదివితే అద్భుతంగా ఉంటదండి. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. స్వరూపమైనను, రూపమైనను లేనివాడిగా విర్రగొట్టబడ్డాడు అని రాయబడి ఉంటది. చూసారా ఎంత అద్భుతమో! దావీదు ఎలాంటి లక్షణాలు కనడో సాక్షాత్ యేసుక్రీస్తు కూడా అవే ప్యారలల్‌గా కనపడుతుంది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడంటే, తాను తగ్గి లేదా తాను నష్టపోయిన, తాను చెడిపోయిన తన ప్రజల క్షేమం, తన రాజ్య క్షేమం, దేవుని చిత్తం చేయాలన్న ఆతురత, తపన కలిగినవాడు. ఒక మాట చెప్తాను. 17వ శతాబ్దంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మిషనరీ 17వ శతాబ్దం 1778 ఆ టైంలో ఆయన ఒక పాస్టర్ గారికి పుడతాడు. అద్భుతమైనటువంటి యవనస్తుడు, మంచి జ్ఞానం కలిగినవాడు. బాగా చదువుకున్నాడు, మంచి జ్ఞానం కలిగినాడు. 19 ఏటనే డిగ్రీ సంపాదించాడు, పట్టా సంపాదించాడు. అయితే వాళ్ళ నాన్న పాస్టర్ అనమాట. ఈ పాస్టర్ గారు అయినటువంటి ఆయన అంటే ఇప్పుడు ఇది జరిగింది 1780, 1780, 1820 ఆ టైంలో. ఆ 18వ శతాబ్దం స్టార్టింగ్‌లో. తండ్రి కొడుకుని పిలిచి చెప్తున్నాడు, నాయనా నువ్వు బాగా చదువుకున్నావు, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. నా తర్వాత పరిచయం నువ్వు చూసుకోవాలి, దేవుని సేవ చేయాలి అన్నట్టుగా చెప్పాడు. ఆ కొడుకేమో అప్పట్లో నాస్తికానికి సంబంధించిన అంటే దేవుడు లేడు అన్నటువంటి పుస్తకాలు కవులు ఎక్కువ రాసేవారు. అమెరికా దేశంలో, యూఎస్ఏలో. కాబట్టి ఆ పుస్తకాల ప్రభావం ఎక్కువ ఉండేది ఈ అబ్బాయి మీద. పైగా దానికి తోడు బాగా చదువుకున్న జ్ఞానం. తండ్రి, కొడుకు ఇద్దరు కూర్చొని తండ్రి పాస్టర్ గారు కదా! కొడుకు చదువుకున్నాడు కదా! ఈ కొడుకు మాట్లాడే మాటలకు తండ్రి సమాధానం చెప్పలేకపోతున్నాడు. పాస్టరే కానీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే అంత మెలిగిగా, అంత తెలివిగా చదువుకున్నాడు కాబట్టి, ఆ చదువు జ్ఞానంతో తనకున్నటువంటి నాస్తిక తత్వంతో తండ్రి మీద ఆ రుబాబు చూపించడం, నేను చెయ్యను, నా వల్ల కాదు, నేను ఆ సేవ చేయను, నా పని నా జీవితం నేను అంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ఇదిని బట్టి ముందుకెళ్ళేవాడు. తనను అంతగా ప్రభావితం చేయడానికి కారణం ఏంటంటే, తాను బ్రౌన్ యూనివర్సిటీ అని అమెరికాలో ఒక అద్భుతమైన కాలేజ్. అద్భుతం అని చెప్పలేం గానీ, ఒక బ్రౌన్ యూనివర్సిటీ కాలేజ్ ఉండేది. ఆ కాలేజీలో జాకబ్ అని ఇతని స్నేహితుడు ఉండేవాడు. ఆ జాకబ్ అనే స్నేహితుడు ఇతనికి ఒక పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకము ఇద్దరు నాస్తికులే. అంటే ముందు ఇతను దేవుడిని నమ్ముకున్నాడు. ఆ జాకబ్ అనే స్నేహితుడు ఆ పుస్తకం ఇచ్చి ఇతన్ని పాడు చేశాడు. అనగా దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు అని ఒక నాస్తిక తత్వం. అట్లా ఈ జాకోబ్ అనే స్నేహితుడు ఒక పుస్తకం తెచ్చి ఆ యవనస్తుడికి ఇచ్చాడు. ఆ యవనస్తుడు ఆ పుస్తకం చదివి ఆ థాట్స్, ఆ ఆలోచనలో పడేసి దేవుడు లేడని చెప్పేసి ధోరణిలోకి వచ్చేసాడు. అయితే అలా కాలం మారిన తర్వాత తండ్రితో గొడవ పడేసి, నేను న్యూయార్క్ పట్టణంకి వెళ్ళిపోతాను, అక్కడికెళ్ళి బాగా సంపాదించుకొని లగ్జరీగా బతకచ్చు తనకున్న జ్ఞానాన్ని బట్టి అని నిర్ణయం తీసుకున్నాడు. సరే న్యూయార్క్ పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లాడ్జ్ ఉంటది. అంటే ఒక సత్రం లాంటిది. నేను చెప్పేది 18వ శతాబ్దంలో స్టోరీ కాదు సుమా, చరిత్ర. ఆ 18వ శతాబ్దంలో ఆ లాడ్జ్‌లో వెళ్తూ ఉంటే లాడ్జ్‌లో ఎక్కడ దొరకకపోయేసరికి ఒక చిన్న లాడ్జ్ ఉంటది. ఆ లాడ్జ్‌లో యజమానిని అడుగుతాడు, "అయ్యా ఎక్కడ స్థలం దొరకట్లేదు. ఈ లాడ్జ్‌లో లేదా మీ బోర్డింగ్‌లో ఏమన్నా ప్లేస్ ఉందా?" అంటే, "ఒకే ఒక గది ఉందయ్యా. అయితే ఆ గదిలో కూడా ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రేపో మాపో చనిపోయే పొజిషన్‌లో ఉన్నాడు. అదొక్కటే ఉంది. ఇంకెక్కడ స్థలం లేదంటే, సరే ఇంకెక్కడ దొరకట్లేదు కదా! అక్కడే ఉంటాను" అంటే అక్కడే చేర్పించాడు. అయితే ఏంటంటే అప్పట్లో బోర్డింగ్‌లో మీరెప్పుడన్నా బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ వరండాస్ ఉంటాయన్నమాట. వరుసగా కార్డ్స్ పరిచుంటారు. కార్డ్స్ ఏసుంటారు వరుసగా. అట్లా ఆ బోర్డింగ్ రూమ్‌లో ఈ మంచం ఈ ఈ మంచం పక్కన ఒక చిన్న పతలాంటిది ఒక కబోర్డ్ లాగుంది. దాని పక్కనే ఈ యవనస్తుడు. ఎవరైతే వాళ్ళ సేవకుడు కోరుకున్నాడో ఈ యవనస్తుడు అక్కడ ఉన్నాడు. అయితే ఇంగ రాత్రి పడుకున్నాడు. పడుకుంటున్నప్పుడు ఎవరైతే ఆరోగ్యం బాగాలేక పక్కనున్న వ్యక్తి మూలుగుతున్నాడు. దగ్గు, మూలుగులు, ఏడవటం, తెలియని ఆవేదన, బాధపడుతున్నాడు. ఆ అరుపులు, ఆ మూలుగులు ఈ పక్కన ఉన్నటువంటి యవనస్తుడికి, పాస్టర్ గారి కొడుక్కి ఇనపస్తున్నాయి. ఏం చేయాలో తెలియట్లే. సరే మొత్తానికైతే అట్లే ఎట్లో ఓర్చుకున్నాడు. నిద్ర రావట్లే. చూద్దామని చెప్పి పోనీ ఈ పాస్టర్ గారి కొడుకు అంతగా మూలుగుతున్నాడు గదా! ఆ వ్యక్తి ఎవరో అంతగా బాధపడుతున్నాడు గదా! మరణానికి దగ్గరలో ఉన్నాడు గదా! వెళ్లి ఓదారుద్దాం. ఎళ్లి 4 మాటలు మాట్లాడదాం అని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా ఆ కబోర్డ్ దగ్గరికి లేదా ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళా ఎందుకో తెలియని ధైర్యం సరిపోవట్ల. ధైర్యం సరిపోయేసి మళ్ళా ఎనక్కొచ్చాడు. ఎనక్కొచ్చి సరే పడుకున్నాడు. సరే మొత్తానికైతే తెల్లారి ఎర్లీ మార్నింగ్ కల్లా ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే చావు మరణం ఉన్న దగ్గరలో ఉన్నాడో ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోతే సరే ఇంక తెల్లారి లేచాడు. అనగా కాస్త ఆలస్యంగా లేచాడు. లేచి యజమాని దగ్గరికెళ్ళాడు. డబ్బులు ఇవ్వబోతున్నాడు. ఇదిగోండి ఈరోజు రాత్రి మీ బోర్డింగ్‌లో స్టే చేశాను గదా! అందుకు డబ్బులంటే, అయ్యా రాత్రి ఇలా నా పక్కన నా రూమ్‌లో ఉన్నాడు గదా! ఒకాయన
ఎవరైనా రాత్రి నుంచి మూలుగుతున్నాడు, లేడే కనపడడం లేదే, ఆ మూలుగులు వినపడడం లేదంటే ఆ యజమాని చెప్పాడు, తెల్లారితే చనిపోయాడయ్యా, తీసేసామని చెప్పారు. అవునా, ఎంత ఉంటుంది వయసు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు ముసలాయన అంటే, కాదయ్యా, ఒక 20 ఏళ్ళు 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటాయి. అవునా, 21 యవనస్తుడు ఆ మాత్రం ములుగుతున్నాడా? అవును. ఎవరు ఆ యవనస్తుడు, ఎక్కడ అంటే చెప్పాడు. ఆ యవనస్తుడు బ్రౌన్ యూనివర్సిటీలో బ్రదర్ జాకబ్ అని ఆ యవనస్తుడయ్యా, ఆ అబ్బాయి పేరు జాకబ్ అని చెప్పాడు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అనగా ఆశ్చర్యపోయాడు. ఎవరు? ఈ యవనస్తుడు, పాస్టర్ గారి కొడుకు. ఎందుకంటే ఒకప్పుడు ఇదే పాస్టర్ గారి కొడుకుతో పాటు నాస్తికవాదాన్ని అమలి ఆ పుస్తకాన్ని తీసుకొనొచ్చి ఇతని పాఠశాలలో పెట్టి జాకోబే చనిపోయాడు. తన కళ్ళ ఎదుట లేదా తన పక్కనే అదే రాత్రి. ఆ రాత్రి మరణం అంటే ఏంటో భయమేసింది. నిజంగా మరణ అంచుల్లోకెళ్తే ఎలా ఉంటదో జీవితం. అప్పటిదాకా స్వార్థం, తన జీవితం, తన తన ఉన్నతమైన స్థితి, నాస్తిక తత్వం, తను ఏదనుకుంటే అది చేయాలనే తత్వం, సుఖము, భోగము అనే వాటిల్లో తిరుగుతూ లోకంలో సంపాదించుకోవాలా అనే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ పాస్టర్ గారి కొడుక్కి ఆ రోజు రాత్రి భయం పుట్టుకుంది. తర్వాత అన్వేషించడం, తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పడం, తండ్రితో ఆ గుణపాఠం నేర్చుకోవడం, తర్వాత ఆ దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, ఆ బైబిల్ బాగా చదవటం, బైబిల్ కాలేజీకి వెళ్ళడం, అలా ప్రార్థన చేసుకోవడం. కాలం మారిన తర్వాత ఏం చేశాడంటే, నీ సేవకి వెళ్తానయ్యా, పరిచర్య చేస్తానయ్యా, దేవుని వాక్యం చదువుతున్న బట్టి అని మన భారతదేశానికి రావాలని ప్రయత్నం చేశాడు. మై ఫ్రెండ్స్, ఇదంతా ఏం చెప్తున్నారు సార్, చాలా జాగ్రత్త. మన భారతదేశానికి రావాలని ప్రయత్నం చేశాడు. సరే, తన భారతదేశానికి మిషనరీగా రావాలని ప్రయత్నం చేసినప్పుడు తను ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో తనతో పాటు భారతదేశానికి ఎవరైతే రావాలనుకుంటారో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. సో పెళ్లి చేసుకుని ఇద్దరు భార్యాభర్త ఇద్దరు పడవలో భారతదేశానికి వస్తారు. అప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారు పరిపాలిస్తున్నారు. అప్పుడు కలకత్తా ప్రాంతానికి ఓడర్ రేవులో వస్తారు, కలకత్తా. అప్పుడు కలకత్తా పశ్చిమ బెంగాల్ సైడ్ వచ్చినప్పుడు అక్కడ అలో లేదనమాట మిషనరీలకు, క్రైస్తవులకు. ఎందుకు లేదంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ బానిసత్వంతో, వ్యభిచారంతో కట్టి పేదలను క్షీణిస్తూ ఇలా రకరకాలు చేస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు వచ్చి వీళ్ళు నీతి బోధలు బోధిస్తే వాళ్ళకి ఎంతో కొంత ఆటంకం కదా. అందుకని చెప్పి క్రైస్తవులను, మిషనరీలను అలో చేసేవాళ్ళు కాదు, ఏదో కొంతమందిని తప్ప. అప్పుడు అలో చేయకపోతే ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంత దూరం ఎన్నో నెలల ప్రయాణం సేవకు సమర్పించుకొని మిషనరీగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలా? కానీ ఒకప్పుడున్న స్వార్థం, ఒకప్పుడు ఉన్నటువంటి సంపాదించుకోవాలా, లోకంలో ఎదగాలన్న తత్వం ఇప్పుడు లేదు. ఏదేమైనా సరే ఈ యవ్వనం, ఈ జీవితం నా ప్రభు కొరకు ఖర్చు చేయాలా, ఖర్చు పెట్టాలా అని మన దేశానికి వచ్చారు. కానీ మన దేశంలో అలో చేయాలి. అప్పుడు మన దేశానికి పక్కనే బర్మా అనే దేశం ఉంటుంది. మన దేశానికి పక్కనే బర్మా అనే దేశం ఉంటుంది. బర్మాలో ఎక్కువగా బౌద్ధిజం నమ్మే వాళ్ళు ఉంటారు, అంటే బుద్ధులు ఎక్కువ ఉంటారు అనమాట. ఆ బౌద్ధిజం అక్కడికి వెళ్ళాడు, బర్మా దేశానికి వెళ్ళాడు, భార్య భర్త ఇద్దరు. ఆ బర్మా దేశానికి వెళ్ళిన తర్వాత బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, ఇప్పుడు మన సైడ్ ఫుడ్ వేరేలా ఉంటుంది, చైనా వాళ్ళ ఫుడ్ వేరేలా ఉంటుంది, అక్కడ ఫుడ్ వేరేలా ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో, కొన్ని నెలలు ఫుడ్ పడక, వామిటింగ్స్, మోషన్స్, శరీరం సహకరించగా క్షీణించిపోయారు భార్య భర్త ఇద్దరు. సేవ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయారు. 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయారు. అప్పుడు బర్మా దేశంలో కాస్త ఎడ్యుకేషన్ అనగా బౌద్ధ మతానికి సంబంధించిన తాళపత్రాలు ఉన్నాయి, అవి చదువుకునేవాళ్ళు. ఈయన వెళ్ళి సువార్త చెప్తే, అయ్యా నువ్వు సువార్త చెప్తున్నావు కదా, మీ దేవుడు గురించి చెప్తున్నావు కదా, ఆ దేవుడికి సంబంధించిన తాళపత్రాలు ఉన్నాయా, ఇవి చదువుకుంటామన్నారు. అప్పుడు వాళ్ళ దేశంలో బైబిల్ కానీ తర్జుమా ఏం లేవు. అప్పుడు ఆయనకు ఆలోచన పుట్టింది. అప్పటి నుంచి కష్టపడి రాత్రి పగళ్ళు బర్మా భాష నేర్చుకున్నాడు. బర్మా భాష 3 సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి నేర్చుకున్న తర్వాత, కష్టపడి ప్రయాసపడి నేర్చుకున్నాడు. వామిటింగ్స్ ఓపక్క, ఆరోగ్యం బాగాలేదు, ఫుడ్ పడట్లా, సరిపోవట్లా, తన భార్య కూడా ఆరోగ్యం చిన్నగా క్షీణించిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రెగ్నెన్సీ వస్తుంది, పెళ్ళైన గారు భార్య భర్త ప్రెగ్నెన్సీ ఇస్తే 7 నెలలకి 8 నెలలకి పుట్టిన పిల్లలు చనిపోతున్నారు. 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది, 6 ఏళ్ళైందండి. ఉన్న దేశాన్ని, కట్టుకున్న దేశాన్ని, తల్లి తండ్రిని, స్వదేశాన్ని వదిలిపెట్టి బర్మా దేశానికి వచ్చి 7 సంవత్సరాలు అయిందండి. ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయాడు. సేవలో ఫలమే కనిపించట్లేదు, దానికి తోడు ఆరోగ్యం క్షీణించిపోయి, అయినా పట్టు వదలకోకుండా భాషను తర్జుమా చేస్తున్నాడు. అలా తర్జుమా చేసి ఒకరోజు ఆ బర్మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు ఉండేవాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి బహుమతి ఇస్తే ఆ రాజు ఇతను పట్టుకొని జైలు వేస్తాడు. ఊహించుకోండి ఒకసారి, ఒక వరండాలో 100 మందిని 150 మందిని ఒకే గదిలో వేస్తే, అక్కడ వాష్రూమ్ అక్కడే, స్నానం అక్కడే, బాత్రూమ్ అక్కడే, అన్ని అక్కడే. డబుల్ కాట్ బెడ్రూము, కిచెను, వంట రూము, హాలు, వరండా, బాల్కనీ ఇట్లే ఉండవు జైల్లో. అలా జైల్లో వేశాడు 21 నెలలు. 21 నెలలు అంటే ఇంచుమించు 2 ఇయర్స్ పైగా, ఇంచుమించు 1.5 ఇయర్ జైలు వేశారు. ఆ జైల్లో ఉంటూ బైబిల్ తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. ఎట్లా హింసించారంటే ఆయన్ను, ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, ఈ గోల్డ్ ఉంటుంది చూసారా, ఈ గోల్డ్ ఇలా పీకేవాళ్ళు, ఈ చర్మాన్ని ఒలిచి గోల్డ్ పీకేవాళ్ళు. అయినా కూడా ఆ దేశాన్ని వదిలిపెట్టే
ఏ దేశం నుంచి వచ్చాడైనా? అమెరికా అనే దేశం నుంచి బర్మా అనే పేద దేశానికి వెళ్ళాడు. ఇలా గోళ్ళు పీకి జైల్లో వేస్తే పెంట కుప్ప మీద ఆ బొరండాలో పడి బహు దారుణమైన స్మెల్ భరించలేని జీవితం. అలాంటి ప్రాంతంలో, అలాంటి ఏరియాలో సేవ చేశాడండి. సేవ చేశాడండి. వాళ్ళ భార్య ఆరోగ్యం క్షీణించిపోతుంటే తిరిగి స్వదేశానికి పంపించి తిరిగి మరలా బాగైన తర్వాత వస్తది. వాళ్ళ భార్యకు చిన్న పాప. ఆ పాప చనిపోతది. ఆ భార్య ఒంటరిగా చిన్న గదిలో ఉంటది. ఈయన జైల్లోంచి రిలీజ్ అయ్యి భార్య దగ్గరికెళ్తాడు. భార్య డోర్ కొడితే ఓపెన్ చేస్తది. ఓపెన్ చేసి భార్య చూస్తదాయన. చూసి అడుగుతది, "ఎవరండి మీరు" అని. ఎందుకంటే ఒకరినొకరు గుర్తించలేనంత స్థితికెళ్ళిపోయారు. వాళ్ళ శరీర రూపాలు మారిపోయాయి. ఉన్నతమైన దేశం, ఉన్నతమైన చదువు, ఉన్నతమైన జ్ఞానం వదిలిపెట్టి బర్మా అనే పేద దేశానికొచ్చి అంత కష్టపడ్డాడు. అంత ప్రయాసపడ్డాడు. మీరు నమ్ముతారో నమ్మరో 7 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఒక్క ఆత్మ రక్షింపబడింది. 2 ఆత్మలు చిన్న చిన్నగా 10 ఏళ్లయింది, 12 అయింది, 15 ఏళ్లయింది. చిన్న చిన్నగా ఒక సంఘం. తర్వాత 7 మంది, తర్వాత 12 మంది, తర్వాత 15 మంది, 20 మంది. అలా పరిచర్య ప్రారంభించాడండి. మొట్టమొదట బర్మా దేశానికెళ్ళి సువార్త ప్రకటించిన దైవజనుడు. తర్వాత 64 సంఘాలు కట్టాడు. ఆయన చనిపోయిన తర్వాత 164 మంది సేవకులు ఇతర దేశాల నుంచి బర్మా దేశానికెళ్ళి సేవ చేశారు. నా జీవితంలో గొప్ప భాగ్యం. ఆ దైవజనుడు తర్జుమా చేసిన బర్మా దేశపు యొక్క బైబిల్ పట్టుకొని నేను బ్రదర్ వాయిస్ రాలేదు బ్రదర్. లేదన్నా వినపడడం లేదు. సిస్టర్ నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? ఆ, వినపడుతుంది. ఓకే. సో పోనీ ఎక్కడ దాకా వినపడింది? అంటే నేను ఎంతవరకు చెప్తాను వినపడింది? భార్యాభర్తలు ఒకరు ఒకరు అంటే సంఘాలు కట్టినవి వాళ్ళు బుక్ మీకు దొరికింది. యస్. సో అలా సేవలు ప్రారంభించిన తర్వాత చాలా కష్టంతో అమెరికా దేశాన్ని తన చదువును, తన జీవితాన్ని వదిలిపెట్టి బర్మా దేశానికి వచ్చి ఇంచుమించు తను చేసిన సేవ వదిలి వెళ్ళిపోలా. తన కరువులో, ఆర్థిక ఇబ్బందుల సమస్యలు, సుఖాలు, భోగాలను ఒకప్పుడున్న వ్యక్తి ఇప్పుడు బర్మా పేద దేశానికి వచ్చి చిట్ట చివరికి అనగా తను చనిపోయే స్థితిలో 64 సంఘాలు ఇంచుమించు తాను చనిపోయిన తర్వాత 164 మంది సేవకులు ప్రభావితులై ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ బర్మా దేశానికి వచ్చారు. నా జీవితంలో నేను చదువుకునే రోజుల్లో ఒక బర్మా దేశానికి సంబంధించిన ఒక క్రైస్తవుడు, నేను చదువుతున్న కాలేజీ చదివాడు. ఆ వ్యక్తి బైబిల్ చూసినప్పుడు లిటరలీ నా చేతిలో బైబిల్ పట్టుకున్నప్పుడు ఆ ఆ లాంగ్వేజ్, ఆ లిపి, ఆ బైబిల్ పట్టుకున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎగ్జాక్ట్ గా నాకు ఆ దైవజనుడు గుర్తొచ్చాడు. ఎందుకు దైవజనుడు గుర్తొచ్చంటే ఆయన కష్టం, ఆయన పడిన ప్రయాస, తన జీవితాన్ని త్యాగం చేసి ఆ దేశ ప్రజల చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఈ రోజు బర్మా దేశంలో ఉన్న ప్రజలు ఆ బైబిల్ చదువుకుంటున్నారంటే ఆ దైవజనుడు చేసిన త్యాగం. మై ఫ్రెండ్స్, ఇక్కడ ఆగండి. ఇదంతా ఎందుకు చెప్పని తెలుసా? ఇదంతా ఎందుకు చెప్పని తెలుసా? ఏ క్రైస్తవుడైతే, ఏ వ్యక్తి అయితే ప్రభువుని నమ్ముకుంటాడో, నమ్ముకొని ప్రభువులో ఎదుగుతున్న కొద్దీ ఆ క్రైస్తవుడు, ఆ వ్యక్తి తన కొరకు తాను బతకడం కంటే సమాజం కొరకు, విశ్వాసుల కొరకు, సంఘ క్షేమం కొరకు ఎక్కువ బ్రతకడానికి ఇష్టపడతాడు. మళ్ళీ చెప్తాను, ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ పదం చెప్తానంటే, దావీదు రాజు అయిన తర్వాత దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడంటే, దావీదు తన కొరకు తాను బతకడం కంటే దేశ ప్రజల కొరకు తన కుమారుడి స్థానంలో తన ప్రజల క్షేమం కొరకు బ్రతికేటువంటి లక్షణం కలిగినవాడు. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద వచ్చి చనిపోవడానికి బలమైన కారణం ఏంటంటే దేవునికి, దావీదుకు సేమ్ అలాంటి మనస్తత్వం కలిగినవాడు. నిజమైన క్రైస్తవుడు. నువ్వు నిజంగా దేవునితో ఒంటరిగా గడుపుతుంటే, దేవునితో ఈ వ్యక్తిగతంగా సావాసం ఎదుగుతుంటే, ఆనాడు ఆ బర్మా దేశానికి వెళ్ళినటువంటి దైవజనుడు అదోనీరామ్ జడ్సన్, ఆ దైవజనుడి పేరు. ఆ అదోనీరామ్ జడ్సన్ అనే దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళి బర్మా దేశానికి వెళ్ళి సేవ చేసి తన అమెరికా దేశాన్ని, తన తల్లిదండ్రిని, తన యావదాస్తిని వదిలిపెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి అంత కష్టపడ్డాడు. ఎందుకు అంత కష్టపడ్డాడు? ఆ బర్మా దేశంలో ఉన్న ప్రజల ఆత్మలు రక్షింపబడాలి. తన జీవితాన్ని, తన సుఖాన్ని, తన త్యాగాన్ని సమర్పించాడు. సేమ్ ఎగ్జాక్ట్ గా దావీదులు మనకి ఇదే కనపడతాడు. అదేంటన్నా దావీదులు ఎక్కడుందన్నా? ఇప్పుడు చూసి చదివించాను కదా, దావీదు ఏమంటున్నాడు? అయ్యా,
గొర్రెల్లాంటి మనుషులైనటువంటి ఈ ప్రజలు ఏం చేశారయ్యా? నన్ను శిక్షించు, తప్పు చేసిన వాడు నేను కదా, నన్ను శిక్షించు, నా కుటుంబాన్ని శిక్షించు. సేమ్ నిజమైన క్రైస్తవుడు తన అంతరంగంలో వచ్చే ఆవేదన ఇది. నాకు ఇంకొక అద్భుతమైన దైవజనుడు ఈఎం బౌన్స్ అనే ఒక దైవజనుడు జాన్ నాక్స్ అనే ఒక దైవజనుడు గురించి తన ప్రార్థనా పుస్తకాలు ఇలా రాస్తాడు. ఈఎం బౌన్స్ అనే దైవజనుడు జాన్ నాక్స్ అనే దైవజనుడు గురించి. ఈ జాన్ నాక్స్ అనే దైవజనుడు స్కాట్లాండ్ దేశంలో సేవ చేస్తుంటాడు. స్కాట్లాండ్ దేశంలో సేవ చేస్తుంటే ఆ దైవజనుడు ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేదా నా ప్రాణాన్ని నువ్వు తీసుకో. ఆ దేశాల కోసం బహుగా కన్నీరు గార్చి మోకాల మీద పడి ఏడ్చినటువంటి దైవజనుడు తెలుసా మీకు? ఇంకొక దైవజనుడు ఆఫ్రికా దేశంలో తెల్లవారులేని 3-3:30కు లేచి, లేదా రాత్రిపూట సరిగా నిద్రపోకుండా తన పడక పక్కన కడుపు ఇలా పట్టుకొని తన బొంత ఇలా కప్పుకొని ఏడుస్తుండేవాడు, మూలుగుతుండేవాడు ఆ దైవజనుడు ఎవరంటే ఆండ్రూ ముర్రే అనే దైవజనుడు. ఆఫ్రికా దేశంలో తన కడుపు ఇలా పట్టుకొని మూలుగుతుండేవాడు. తన బెడ్ పక్కన భార్య వచ్చి అడిగేది, ఏమైందండి, కడుపు నొప్పా, ఎందుకు అలా బాధపడుతున్నారు, ఏమైందంటే చెప్పేవాడు. ఏమన్నా తెలుసా? ఈ ఆఫ్రికా దేశంలో ఎన్ని వేల ఆత్మలు. మీకు తెలుసా మొట్టమొదట ఎయిడ్స్ కనుగొనబడ్డ ప్రాంతం ఆఫ్రికా దేశంలో వాయు వరస అనే లేకోకుండా పశువులా జీవిస్తూ మానవత్వాన్ని కోల్పోయేటటువంటి బానిసల వ్యాపారం చేసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇంతమంది నశించిపోతుంటే నేను ఏ విధంగా సుఖంగా నిద్రపోగలను అని ఇలా కడుపు పట్టుకొని నిద్రపోకుండా రాత్రి పగలు కన్నీరు గాల్చిన దైవజనుడు. ఇదంతా ఏం చెప్తున్నానంటే, నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళ కోరికలు ఉండవా, వారికి సుఖాలు ఉండవా, వారికి ఇష్టాలు ఉండవా, వారికి భార్యలు, పిల్లలు, కుటుంబాలు, సమాజంలో ఎంజాయ్ చేయాలి, తిరగాలి, వాళ్ళు అనుభవించాలని ఉండదా? ఉంటది. కానీ ఎందుకు వాళ్ళు అలా ఉండలేకపోతున్నారంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో దేవుని మనసు ఎలాంటిదంటే, దేవుని మనసు, దేవుని స్వభావం తన కొరకు తాను బ్రతకడం కంటే పక్క వారి కొరకు, ప్రజల క్షేమం కొరకు బ్రతికే లక్షణం కలిగినవాడు. సేమ్ ఎగ్జాక్ట్ గా దావీదుదే కలిగినవాడు. దావీదు తన ప్రజలు నశించిపోతాడు, తన ప్రజలు కరువులో అంటే తట్టుకోలేనివాడు దావీదు. అందుకని ప్రార్థన చేస్తాడు, ప్రభువా చూడయ్యా, నన్ను శిక్షించు, వీళ్ళ స్థానంలో నన్ను శిక్షించు. అబ్షాలోమా నీ స్థానంలో నేను చనిపోయినా బాగుండే. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి దావీదు. సేమ్ ఎగ్జాక్ట్ గా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు. రూపమైన జ్ఞానివాడుగా నలగొట్టబడు. ఎందుకన్నా నలగొట్టబడాలి? అదే నేను అంటున్నా, ఆ ప్రేమ. మై ఫ్రెండ్స్, నేను మాడెప్తానండి. ఈరోజు సంఘాల్లో నేను చూస్తుంటా, కొంతమంది సంఘాల్లో తోటి విశ్వాసులు ఎంత స్వార్థపూరితంగా ఉంటారండి. చర్చికి వస్తుంటారు, పోతుంటారు, ఆదివారం వస్తారు, పోతారు. కనీసం తోటి విశ్వాసులు సంఘంలో సంఘ పరిచర్య ఎలా జరుగుతుంది? మీ సంఘాల్లో మై ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని పెట్టిన వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరైనా దయచేసి చెప్తున్న ఒక సేవకుడిగా, మీ సంఘంలో పేద సేవకుడు ఉన్నట్టయితే, మీరు విశ్వాసులైతే, మీ కొరకు మీరు బ్రతకడం కంటే మీ తోటి విశ్వాసుల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసే మనసు మీకుందా? నాకంటే ఎక్కువగా, లేదా నాతో పాటు నా తోటి విశ్వాసులు, నా సంఘ కాపరి, నా తోటి ఆత్మీయులు ప్రభువా నశించిపోతున్నారయ్యా, సహాయం దయచేయి. ఏడ్చే వాళ్ళు ఎంతమంది అండి? బాధపడేవారు, కన్నీరు గార్చే వాళ్ళు ఎంతమంది అండి? దారుణం అండి. ఒక మాట చెప్తాను. ఒక తల్లికి ఇద్దరు కూతురు. ఆ ఇద్దరు కూతురు, ఆ తల్లికి ఇద్దరు కూతురు, కానీ తండ్రి చనిపోతే ఇంకా వయసుకు వస్తున్నారు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు వయసుకు వస్తున్నారు, ఇద్దరు కావులు పిల్లలు అయితే వయసుకు వస్తున్నారు, పెళ్లి కావాలి. అయితే పిల్లలు డిగ్రీ చదువుతుంటే ఈ ఇద్దరు పిల్లలు సరిగా భోజనం చేయట్లా. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తారు కదా, పొద్దున పోయి కాలేజీకి, సాయంత్రం వస్తానే ఇంటికి వచ్చి భోజనం సరిగా చేయట్లా ఇద్దరు ఆడపిల్లలు. ఈ తల్లి గారికి దిగులు అయిపోయింది. ఎందుకమ్మా మీరు భోజనం సరిగా చేయలేకపోతున్నారు, భోజనం చేయండి అమ్మా, భోజనం అడిగేది. ఇద్దరు, పెద్ద పాప ఏమో నాగదో అని అరిసేది, చిన్న పాప ఏమో తింటానులేమ్మా అంటది. ఈ సరిగా భోజనం చేయట్లా ఇద్దరు. సరే, ఒక రోజు పాస్టర్ గారు, తల్లి బాధ ఏంటంటే, ఈ తండ్రి లేడు, ఇద్దరు ఆడపిల్లలు. రేపొద్దున ఆరోగ్యం ఏదైనా క్షీణించినా, ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినా పోషించుకునే వాళ్ళు ఖర్చు పెట్టే స్తోమత కూడా ఈ తల్లి దగ్గర లేదు. రేపొద్దున పెళ్లి చేసుకునే అబ్బాయి ఈ అమ్మాయిని చూశాడనుకో, సరిగా ఏమంటారు, ఆరోగ్యం లేదనుకో, వాళ్ళు ఏమంటారో అని తల్లి వేదన, బాధ. కాబట్టి ఈ తల్లి ఏం చేసిందంటే పాస్టర్ గారి దగ్గర పిలుచుకెళ్ళింది, ఆత్మీయురాలు. సో ఇద్దరు పిల్లలను పిలుచుకెళ్ళింది. ఇది పాస్టర్ గారు చెప్పింది, పాస్టర్ గారు నా ఇద్దరు పిల్లలండి ఇట్లా చదువుకుంటున్నారు, సరిగా భోజనం చేయట్లేదు, సరిగా మీరు ఒకసారి చెప్తారా, ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉన్నట్టుంటారు ఇద్దరు, ప్రార్థన చేయండి, ఇద్దరు పిల్లలు మీరు చెప్పండి అని తల్లి అలా వెళ్ళింది. పక్కకు వెళ్తానే ఇద్దరు పిల్లలు వచ్చారు. మొదట అమ్మాయి వచ్చింది. ఏమ్మా భోజనం సరిగా చేయట్లేదంట, మీ తల్లిగారు బాధపడుతున్నారు, భోజనం చేయొచ్చు కదా అని అన్నారు. అంటే ఏం లేదు పాస్టర్ గారు, తింటానా పాస్టర్ గారు? అట్ట కాదమ్మా, తల్లి చెప్తూ విన్నమ్మా, రేపు మాకు పెళ్లి కావాల్సిందని, పిల్లలు, సంసారం పెద్ద ఉంటుంది, కాబట్టి దయచేసి భోజనం చేయమ్మా, అలా ఉండద్దమ్మా అన్నాడు. అప్పుడు చెప్పింది, అట్లా కాదు పాస్టర్ గారు, నేను భోజనం చేయలేను పాస్టర్ గారు. ఏమ్మా భోజనం చేస్తే
భోజనం చేస్తేనే పెళ్లి జరగదు పాస్టర్ గారు. అర్థం కాలే పాస్టర్ గారికి. ఏమన్నదంటే భోజనం ఎక్కువ తింటే పెళ్లి అవుతుందో కాదని భయం పాస్టర్ గారు. ఏమ్మా అన్నాడు పాస్టర్ గారు. భోజనం ఎక్కువ తింటే పెళ్లి కాకపోవడం ఏంటమ్మా అన్నాడు పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారు భోజనం ఎక్కువ తింటే, ఎక్కువ తిని ఏది పడితే అది తింటే పొట్ట పడుతుంది కదా, అంటే షేపు పోతుంది పాస్టర్ గారు అన్నది. ఫస్ట్ దానికి ముందు షేప్ పోతుంది పాస్టర్ గారు అన్నది. పాస్టర్ గారికి అర్థం కాల. షేప్ అంటే ఏంటమ్మా అన్నాడు. పాపం పాస్టర్ గారికి అర్థం కాల. ఏం లేదు పాస్టర్ గారు, షేప్ అంటే ఇప్పుడు బాడీ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ పోతుంది, అందుకని అన్నం తింటాం భోజనం తింటాం మానేసాను పాస్టర్ గారు అన్నది మొదటి అమ్మాయి. పాస్టర్ గారి ఫీజులు ఎగిరిపోయినాయి. మా తల్లి ఆ షేప్ ఎగిరిపోవడం ఏమో కానీ కడుపు నిండా భోజనం చేసి, కడుపు నిండా భోజనం చేసి చక్కగా నీ తల్లి దుఃఖ పెట్టకూడదు చూడమ్మా అని చెప్పి ప్రార్థన చేసి పంపించాడు. ఇట్టటోళ్ళు కూడా ఉంటారా అనుకున్నాడు పాపం ఆ పాస్టర్ గారి. పాపం ఆ పాస్టర్ గారు అంతా లోక జ్ఞానం లేకపోయా. సో కాబట్టి షేప్ అంటే అర్థం కాక సరే అని చెప్పి మొదటి అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండో అమ్మాయి వచ్చింది. రెండో అమ్మాయి వచ్చి అమ్మాయి కోసం ప్రార్థన చేశాను. నువ్వేమమ్మా, నువ్వు కూడా భోజనం చేయట్లేదంట, మీ తల్లిగారు బాధపడుతున్నారు, భోజనం చేయమ్మా అని చెప్పి రెండో అమ్మాయిని అడిగితే అనుకున్నాడు ఈ పాస్టర్ గారు ఈ రెండో అమ్మాయికి కూడా ఇదే బాధేమో అని. అయితే ఈ రెండో అమ్మాయి మొదటి అమ్మాయి కంటే విచిత్రంగా ఉంది. ఈ రెండో అమ్మాయి ఏడుస్తుంది ఆ మాట అంటే. అదేంటమ్మా, నేనేమన్నానమ్మా, కడుపు నిండా భోజనం చేయమన్నాను, దానికి ఎందుకమ్మా ఏడుస్తావు? సరే సరేలే, ఏదైతే నేను పట్టు ప్రార్థన చేస్తా. ఎందుకంటే పాస్టర్ గారికి అర్థమైపోయింది ఏమో కూడా పొట్టబడుతుందనో షేప్ పోతుందో బాధపడుతుందేమో అని. అలా కాదు పాస్టర్ గారు చెప్పడం మొదలు పెడతారు. మరి ఎందుకమ్మా భోజనం చేయను? పాస్టర్ గారు పొద్దున పోయి సాయంత్రం, పొద్దున టిఫిన్ చేస్తాను, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వస్తాను. నేను ఇంటికి వచ్చేలకు 5:30 అవుతుంది. నేను భోజనం చేయమంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నామంటే, వినండి పాస్టర్ గారు చెప్పామా, సరే 5:30 అవుతుంది. 5:30 అయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేసిన తర్వాత నా కాలేజీకి సంబంధించినటువంటి వర్క్ ఆ రోజు చదువుకోవాల్సిన చదువుకొని ప్రిపేర్ అవుతాను పాస్టర్ గారు. అప్పటికి ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. మిగిలిన సమయంలో మిగిలిన తర్వాత నైట్ టైం మా అమ్మ భోజనం పెడుతుంది. ఆ టైంలో నేను ఇంకా భోజనం తిన్నాను అనుకో, కడుపు నిండా నా తల్లి కడుపు నిండా తిన్నాను అనుకో, మరో ఒక అర్ధ గంటలో నిద్ర వస్తుంది. ఆ నిద్రను చంపుకుంటే, ఆ నిద్రపోతే గనక నా ప్రభుతో గడిపే క్షణాలు కరువు అయిపోతాయి. అనగా దేవునితో గడపాల్సిన, ప్రార్థన చేసుకోవాల్సిన, చదువుకోవాల్సిన క్షమాలు ఉండవు కదా నా జీవితంలో. అందుకనే రాత్రిపూట భోజనం తక్కువ తింటాను లేదా అసలు తినను. అలా చేస్తే కొంచెం సేపన్నా, కొన్ని గంటలన్నా రాత్రిపూట 1-2 గంటలన్నా నా ప్రభుతో గడపొచ్చని చిన్న ఆశ పాస్టర్ గారు అనేది అమ్మాయి. మీకు అర్థమవుతుందా? వీళ్ళిద్దరిలో, ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రభు కొరకు ఆతృత కలిగిన వారు? ఎవరు తమ ఆరోగ్యాన్ని, తమ జీవితాన్ని, తన భవిష్యత్తును కూడా పణంగా పెట్టి ప్రభుతో గడపాలని, ప్రభు చిత్తం చేయాలని ఆరాటపడిన వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? ఈ జనరేషన్ లో అమ్మాయిలు కానీ, ఈ జనరేషన్ లో ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? నిజమండి, ఎంటికలు ఊడిపోతున్నాయని, పొట్ట పడుతుందని, నల్లగా అయిపోతున్నాయని ఎందరో వేలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. దిగులు పడేవారు ఉన్నారు. మచ్చలు వచ్చాయని, మొట్టాలు వచ్చాయని కుమిలిపోతారు, కృంగిపోతారు. అద్దం ముందు గంట నిలబడతారు. అరే మొట్టాలు వచ్చాయి, కృంగిపోతారు, నీరు గడిపోతారు. బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు కనీసం అర్ధ గంట ప్రార్థన చేయలేకపోతానని అని ఏడుపు రాదా? అర్ధ గంట కనీసం బైబిల్ చదవలేకపోతున్నాను ఏడుస్తారా? అదే దావీదు దగ్గర రండి. ఎప్పుడు తెల్లారుతుందా, కాచువాడు లేదా వేగుల వాడు రాత్రి కొరకు కనిపెట్టుకొని నీ కొరకు కనిపెట్టుకున్నానయ్యా. ఎప్పుడు తెల్లారుతుందా, రాత్రి జామున నీ ధర్మశాస్త్రం ధ్యానించుటకు కొవ్వు మెతడు వెతుకుతున్నాను ఆయన పదాలు వాడతాడు దావీదు తన కీర్తనలు. ఎంత ప్రేమ అండి దావీదు, ఎంత గడపాలని తాతృత అండి. ఇలాంటి వాళ్ళు కాదు క్రైస్తవులు. ఇలాంటి వాళ్ళని నా దేవుడు బహు బలంగా వాడుకుంటాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ జనరేషన్లో ఉన్నటువంటి చదువుకుంటున్న అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ? ఎంటికలు ఊడిపోతున్నాయని ఒకరు బాధపడేవాళ్ళు, మొట్టాలు లేస్తానని బాధపడేవారు, నల్లగవుతున్నానని బాధపడేవాళ్ళు. నిజంగా సంఘ క్షేమం కొరకు మీ చుట్టుపక్కల ఉన్న సంఘాల్లో లేదా మీరున్న సంఘంలో, కనీసం మీ పేద సంఘం, చిన్న సంఘమో పెద్ద సంఘమో, మీకు తెలిసిన మీ తోటి విశ్వాసులు ఎవరైనా కుమిలిపోతుంటే, బాధపడుతుంటే, కన్నీరు గార్చేవారు, ప్రార్థన చేసేవారు ఎంతమంది? అదే మీ ప్లేస్లో దావీదు ఉంటే కనుక ఎలా ఏడ్చి ప్రార్థన చేసేవాడు? చూడయ్యా నా దేశాన్ని, చూడయ్యా దానియేలు జీవితాన్ని చూడండి, యోసేపు జీవితాన్ని చూడండి. వారు ఇతరుల క్షేమం కొరకు ప్రయాసపడి ప్రార్థన చేశాడు. నిజంగా నేను ప్రభువుని అడుగుతున్న, ప్రభువా నాకు అట్టి మనసుని ప్రభువా. దావీదు తన జీవితంలో, నేను అదే అంటాను, నా జీవితంలో కూడా స్వార్థం. ఒకప్పుడు దేవుని నమ్ముకోకుండా స్వార్థం. మనం బాగుండాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, బాగా సంపాదించాలి, బాగా ఎదగాలి. ఎవరెట్టపోతే మనకి వన్స్ ప్రభువు అంగీకరించిన తర్వాత సంఘ క్షేమం మన ప్రాణం అయిపోతుంది. దైవజనులు యేసన్న గారు తన పాటలు ఇలా రాశారు, సంఘ క్షేమమే నా ప్రాణం అయిపోయిందయ్యా. ఈరోజు సంఘాల్లో అలాంటి వాళ్ళు చాలా తక్కువ అండి, చాలా తక్కువ వచ్చి ప్రభు కొరకు ఆరాటపడి ఎతికేవాళ్ళు దారుణం అండి. కాబట్టి మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే మీ కొరకు కాకుండా ప్రభు కొరకు, ప్రభు చిత్తం కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్గా ఇది ఒకటి చెప్పి మూవ్ చేస్తాను. ఫైనల్గా సో దావీదులో ఉన్నటువంటి 3 లక్షణం, అంటే మిగతా 11
యేసుక్రీస్తు కూడా దయ కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, అన్ని కలిగినవాడు కదా, మిగతా లేవా? ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. నేను అదే చెప్పా. ఈ 3 ఉంటే మిగతావి ఆటోమేటిక్గా వస్తాయి. ఎలా చెప్పగలుగుతావు? అనుకుందాం, తన తోటి సహోదరుడు కొరకు ప్రాణం పెడుతున్నాడు అంటే వాడు ప్రేమ కలిగినవాడే కదా, ప్రేమ కలిగిన వాడే. తనకంటే, తన క్షేమం కంటే తన ప్రజల క్షేమాన్ని ఎక్కువ చూస్తున్నాడు దావీదు. తన కొడుకు స్థానంలో తను చనిపోవాలనుకుంటున్నాడు. తన శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం. ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాను, మర్చిపోయాను, చదివిద్దాం అనుకుంటున్నా. కొన్ని టెక్నికల్ విషయం వల్ల బ్లర్ అయిపోతానని చదివించలేకపోతున్నా. కానీ ఇక్కడ దావీదు కింద సైన్యాధిపతి ఉంటాడు. ఎవరా సైన్యాధిపతి అంటే యోవాబు. ఈ యోవాబు దావీదుకు చూసినప్పుడు ఒక మాట అంటాడంటే, అద్భుతమైన మాట అంటాడు. మళ్ళీ చెప్తున్నా, దావీదు కింద సైన్యాధిపతి ఉంటాడు. ఎవరి సైన్యాధిపతి అంటే ఆయన పేరు యోవాబు. ఈ యోవాబు దావీదును చూసి ఒక మాట అంటాడు, దావీదు దావీదు నువ్వు ఎలాంటి వాడివయ్యా, ఎంత అద్భుతమైన వాడిగా అంటాడు. చూడండి ఎంత పదం, ఏ పదం వాడతాడో చూడండి. అద్భుతమైన పదం, నా బాగా నచ్చిన పదం. అదే 2 సమూయేలు గ్రంథంలోనే 18వ అధ్యాయంలోనే 19వ అధ్యాయంలో స్టార్టింగ్ లో ఉంటది. ఎస్ ఇప్పుడు చూద్దాం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఒకవేళ కనపట్లేదేమో, ఒకవేళ డిస్ప్లే చేయడానికి ట్రై చేయండి, ఒకవేళ ఎవరు కుదిరితే, లేదా నేను చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. కనిపిస్తుందా? చూడండి, అద్భుతమైన మాట అంటాడు చూడు యోవాబు. రాజు అంటే ఎవరు ఇక్కడ అంటే దావీదు అబ్షాలోమును గురించి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని, నిందా చెప్పా, యోవాబు ఎవరు? సైన్యాధిపతి. యోవాబు విని నగరి యందున్న రాజు నొద్దకు వచ్చి, రాజు అంటే ఎవరు? దావీదు దగ్గరకు వచ్చాడు. వచ్చి నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణమును, నీ కుమార్తెల ప్రాణమును, నీ భార్యల ప్రాణమును, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినము రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గపరిచి, 6వ వచనం చూడండి, 6వ వచనంలో హైలైట్ మాట అంటాడు, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక, చూడండి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నువ్వు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమని నేను తెలుసుకొనుచున్నాను. ఇక్కడ ఒక పదం గమనించలేదో, 6వ అధ్యాయంలో 6వ వచనం మొదట్లో, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు. ఈ పదం నాకు బాగా నచ్చింది. నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక శత్రువుల ఎడల ప్రేమ చూపుతున్నాడట. ఎవరు తెలుసా? దావీదు మనసు ఎలాంటిదంటే శత్రువుల ఎడల ప్రేమ చూపే లక్షణం కలిగిన వాడు దావీదు. అంత గొప్ప ఉన్నతమైన లక్షణం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు అదే పని చేశాడు. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరికి క్షమించయ్యా, వీళ్ళకి అర్థం కావట్లేదయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు. ఎంత అద్భుతమైన మనసు అండి దావీదు. సో మై ఫ్రెండ్స్, నేను అదే చెప్తా, ఈ 3 లక్షణాలు అనుకుంటాను. మొట్టమొదటిది, ఏ క్షణమైనా ఎప్పుడైనా తండ్రి చిత్తం చేయాలని. 2, నీ సంఘం కొరకు, నీ చుట్టుపక్కల ఉన్న ఆత్మీయుల కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రాణం పెట్టాలన్న తృష్ణ మర్చిపోకండి. ఇలాంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఇలాంటి లక్షణం కలిగిన వ్యక్తులను తప్పకుండా దేవుడు ఇస్తాడు. తర్వాత 3వ పాయింట్ ఏంటో చూపించేస్తాను. 3వ పాయింట్, 3 కనిపిస్తుందా? 3వది. సో 3వ పాయింట్ ఏంటంటే, ఏం జరిగినా దావీదు జీవితంలో ఏం జరిగినా దేవుని సహవాసాన్ని వదులుకునేవాడు కాదు. మళ్ళీ చెప్తున్నా, దావీదు తన జీవితంలో ఏం జరిగినా దేవుని సహవాసాన్ని వదులుకునేవాడు కాదు. అందులో 132వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సరిగ్గా డిస్ప్లే కనిపించట్లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా, క్షమించండి. సో 132వ కీర్తనలో ఆ కీర్తన మొత్తం ప్రభువా నాకు విముఖుడవై ఉండొద్దయ్యా, నీ సన్నిధి నాకు మరుగు చేయొద్దయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా. తన కీర్తన 73 కీర్తనలో మాక్సిమం ఇవి ఉంటాయి దావీదు తన కీర్తనలో. సరే, యేసుక్రీస్తులో కూడా సేమ్ ఈ భూమి మీద బతికిన 33 సంవత్సరాల సేవా జీవితంలో యేసుక్రీస్తు ఎప్పుడే కానీ తండ్రిని వదిలిపెట్టలేదు. ఒకే ఒక క్షణం సిలువలో చనిపోయేటప్పుడు తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచితి అనే పదం మాట్లాడతాడు. అంటే ఈ 33.5 సంవత్సరాల సేవా జీవితంలో యేసుక్రీస్తు ఎప్పుడే కానీ తండ్రి సహవాసాన్ని అనగా దేవుని సహవాసాన్ని వదిలిపెట్టలేదు. అలాగే దావీదు తన బ్రతికిన దినాల్లో తండ్రి సహవాసాన్ని, తండ్రి చేతిని వదిలిపెట్టేవాడు కాదు ఏం జరిగినా. కాబట్టి అబ్జర్వ్ చేయండి, దావీదు దీవింపబడిన ప్రార్థన చేసేవాడు. నేను డిస్ప్లే బాగట్లేదుగా చూపించట్లేదు, రానున్న దినం మనం ధ్యానం చేయబోతాం. నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు తప్పు చేసావు, పాపం చేసావంటే ప్రార్థన చేస్తాడు. దావీదు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ వంశాన్ని దీవించబోతున్నాడు, నీ తర్వాత పిల్లల తరతరా మీరందరూ ఆ రాజు ఉంటారు అని అంటే
దావీదు ప్రార్థన చేస్తాడు. దావీదు ప్రార్థన చేస్తాడు. శిక్ష వస్తుందన్నా ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదం వస్తుందా ప్రార్థన చేస్తాడు. కరువు వచ్చినా ప్రార్థన చేస్తాడు. నష్టం వచ్చినా ప్రార్థన చేస్తాడు. దావీదు జీవితంలో ఉన్న గొప్ప లక్షణం, ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడంటే ఏం జరిగినా దేవుని మీద ఆధారపడతాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 3 లక్షణాలు, తండ్రి చిత్తం చేయాలనే కోరిక నెంబర్ 2, నీ కొరకు బతకడం కంటే, నీ స్వార్థం చూసుకోవడం కంటే తండ్రి చిత్తమే చేయాలని లక్షణం కలిగిన వాడు నెంబర్ 3, ఏం జరిగినా దేవుని మీద ఆధారపడవాడు. ఈ 3 లక్షణాలు ఉన్నవాడు, మళ్ళీ చెప్తున్నా, ఈ 3 లక్షణాలు ఉన్నవాడు ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా సరే తండ్రి చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ పడిపోయినాడు అనుకుందాం, దావీదు బెత్షెబతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చాడు, దావీదు నీకు శిక్ష రాబోతుంది అన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? దావీదు ప్రార్థన చేశాడు. అదే నాతాను 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ అధ్యాయం వచ్చి దీవిస్తాడు. దావీదు, నాతాను ప్రవక్త వస్తాడు, దావీదు చెప్తాడు, దావీదు అంటాడు నాతాను గారు దేవదారు నానుతో కూడినటువంటి ఇంత గొప్ప మందిరంలో నేను ఉన్నానండి, ఆ దేవుడికి మందిరం కట్టాలనుకుంటున్నా అంటాడు దావీదు నాతానుతో. అప్పుడు నాతాను ఏమంటాడు? అయ్యా మంచిదే, మంచి ఆలోచన, దేవుడు నిన్ను దీవిస్తాడంటాడు. దీవిస్తానన్నా ప్రార్థన చేస్తాడు, చెప్పించినా ప్రార్థన చేస్తాడు, కష్టం వచ్చినా ప్రార్థన చేస్తాడు, నిందలు వచ్చినా ప్రార్థన చేస్తాడు, కరువులు మామ అడవులంబడి తరుగుతున్నా ప్రార్థన చేస్తాడు, కీర్తనలు రాస్తాడు. ఎక్కడున్నా ఏం చేసినా దేవుడి సన్నిధిలో వదిలిపెట్టాడు అండి దావీదు. అలా చెప్తున్నా, ఏ క్రైస్తవుడు వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వస్తాయి, రావు ఇంతకు శ్రమలు వస్తాయి. ఒకటి బాధాకర విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చినటువంటి జనరేషన్ తరపున తప్పుడు బోధలు, దేవుడు నిన్ను దీవిచ్చేస్తాడు, ఆశీర్వదించేస్తాడు. కష్టం అనేది ప్రభువా నీ బిడ్డల గుడారాలు తాకకూడదు నాయన అని ప్రార్థన చేస్తాను. ఎక్కడ ఉందా అండి బైబిల్లో? కష్టం అనేది రాకోకుండా, ఇదిగో నీ గుడారాల్లో కష్టం అనేది రాదు, కష్టం అనేది నీకు రాదు అని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కష్టపడని, శ్రమే రాని ఒక భక్తుడు చూపియండి. ఒక్క భక్తుడున్నా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యోసేపు గాని, భక్తులు గాని, మోషే గాని, యోషువ గాని, యేసుక్రీస్తు గాని, శ్రమ దుఃఖం ఈ 2 కలిసి ఉంటాయి, మర్చిపోకండి. సుఖము దుఃఖము ఈ 2 కలిసి ఉంటాయి. ఈ రెండిట్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమే. అప్పుడే మన క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారు అనుకో, ఆర్థికంగా బాగున్నప్పుడు, డబ్బు బాగున్నప్పుడు నువ్వు నా భర్త, నువ్వు మా అత్తగారి, మా మామగారి లాంటి. డబ్బు లేనప్పుడు ఇదేం కొంప, కనీసం జాకెట్ కూడా తీసేయడు, చీర తీసేయడు, కనీసం తల కట్టుకోవడానికి కొంగూరు తీసేయడు, ఆయన బూతులు మాట్లాడు. డబ్బు ఉన్నప్పుడు లైక్ యోగు భార్యలాగా. నేనేం మాట్లాడంటే ఇక్కడే మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. 4 గోడల మధ్య ఉన్నప్పుడు నువ్వు, నలుగురు మధ్య ఉన్నప్పుడు నువ్వు, ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు, ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు, అప్పుడు మన క్యారెక్టర్ బయటపడుతుంది. అయితే దావీదైతే ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా దావీదు దేవుని సహవాసాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకవేళ అనుకుందాం, దావీదు నువ్వు శిక్ష అనుభవిస్తాం, దావీదు నువ్వు తప్పు చేశావు, ఈ తప్పుకు శిక్ష వస్తుంది, శిక్ష పడుతుంది నీ మీద, చచ్చిపోతావు లేదా చంపేస్తాను అని దావీదు దగ్గరికి వెళ్ళి మీరు 2 ఆప్షన్లు పెట్టారనుకో, దావీదు ఆ 2 ఆప్షన్లు ఏంటంటే, 1 నేను చంపేస్తాను, లేదా 2 నా సన్నిధి నేను నుంచి దూరం చేస్తాను. ఈ రెండిట్లో దావీదు దేని కోరుకుంటాడు తెలుసా? చనిపోతానయ్యా, నీ సన్నిధిలా కూడా నేను బతకలేనయ్యా, నీ సన్నిధి ఎల్లవేళ నాతో ఉండాలి, దానికి ఎంత వెలైనా చెల్లిస్తా. అడవులంబడి నువ్వు నన్ను తిప్పినా, శ్రమల మధ్య తిప్పినా, మా మామ నన్ను తరుముతున్నా, నా కొడుకైన అబ్షాలోము నన్ను తరుముతున్నా, అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళినా, నా అన్నవారి నా మీద దుమ్మెత్తినా, నా అన్నవారి నా కుడికాలు వెత్తి నన్ను తనడానికి ప్రయత్నం చేసిన, ఇవన్నీ భరిస్తాను తప్ప నీ సన్నిధి లేకపోతే తట్టుకోలేనయ్యా. అందుకని తన కీర్తనలు రాస్తాడు, నీ ముఖకాంతిని నాకు మరుగు చేయద్దయ్యా. ఈ చూపించడానికి టైం లేదు, నా పైగా దాని తోడు డిస్ప్లే సరిగ్గా కనిపించలేదు, నేను చెప్పలేకపోతాను. రెఫరెన్స్లో అద్భుతంగా ఉంటాయి కీర్తనలో. ఇంత అద్భుతమైన లక్షణం కలిగిన వాడు దావీదు. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే, దేవుని సన్నిధి కోల్పోవడానికి ఇష్టపడేవాడు కాదండి. ఈరోజు క్రైస్తవులను చూస్తే బాధేస్తుంది. చిన్న వాటికి మందిరాలు మానేసేవాళ్ళు, ప్రార్థనా జీవితాన్ని మానేసేవారు, బంధువులు వచ్చారనో, చుట్టాలు వచ్చారనో ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభు చిత్తానుసారంగా బతకలేరండి. నిజం చెప్తున్నాను. ప్రభువును మెప్పించే విధంగా, ప్రభువు ఆనుకునే విధంగా దావీదు దగ్గర రండి. ఇప్పుడు మన నన్ను ప్రశ్న అడగచ్చు, అన్న దావీదు బెత్షెబతో పాపం చేశాడు కదా? ఎస్, చేశాడు. చేసిన వెంటనే లేదా చేసిన తర్వాత, వెంటనే అని చెప్పలేం కానీ చేసిన తర్వాత తన ప్రవక్త ద్వారా వచ్చి గద్దిస్తే వెంటనే పశ్చాత్తాపడ్డాడు, క్షమించయ్యా అన్నాడు తప్ప దేవుని సన్నిధి వదిలిపెట్టలేదండి. నిన్న చెప్పాను కదా, చూపించలేకపోతున్నా. 132వ కీర్తన చదువుకొని ఇంటికి వెళ్ళి అక్కడ అద్భుతమైన పదాలు రాస్తాడు. అయ్యా నీ సన్నిధి, నీ మందిర నిర్మాణంత వరకు నేను పడకెక్కనయ్యా, అంటే పండుకోనయ్యా, నీ ముఖకాంతిని నా మరుగు చేద్దయ్యా, నీ సన్నిధికి, నీ అభిషేక్తునికి విముఖుడవై ఉండద్దయ్యా అంటాడు. విముఖుడవంటే దూరంగా ఉండద్దయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి దావీదు.
ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు రండి, రెఫరెన్స్ చూపించలేకపోతున్నా, యోహాను సువార్తలో ఉంటుంది. ఫిలిప్ వచ్చి అడుగుతాడు, యేసు మాకు తండ్రిని చూపించాడు. అప్పుడు యేసు ఏమంటాడు, ఫిలిప్పు ఇన్నాళ్ళు నేను మీతో ఉన్నానే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు అంటాడు. అంటే యేసు తండ్రి ఏకమై ఉన్నారు. ఈ యేసు అనగా కుమారుడైన యేసుక్రీస్తు ఎప్పుడు తండ్రిని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిలో వదిలిపెట్టలేదు. అలాగే క్రైస్తవులమైన మనం నిజమైన క్రైస్తవుడు, మళ్ళీ చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడు. నువ్వు తప్పు చేసావా, నువ్వు పాపం చేసావా, తప్పు చేసినా పాపం చేసినా దేవుడు నిన్ను గద్దిస్తున్నట్లు, నెమ్మది కోల్పోయినట్లు, సమాధానం కోల్పోయినట్టు నీకు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఎడబాసిపోతున్నావు. అలా ఎడబాసిపోతున్నప్పుడు నీకు తెలిసినప్పుడు వెంటనే కుమిలిపోతావు, బాధపడతావు, పశ్చాత్తాపడతావు. అలా పశ్చాత్తాపడి తిరిగి మళ్ళా దేవుని దగ్గరకు వస్తాడు. దేవుని దగ్గరకు రాకపోతే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు దేవుని హృదయానుసారంగా మనం మలుస్తూ ఉంటాడు, మనం రూపాంతరం చేస్తూ ఉంటాడు. అర్థం చెప్తా. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉన్నారు అనుకో, భర్త తప్పు చేశాడు అనుకో, భార్య వచ్చి అడగాల్సిన అవసరం లేదు. ఏమండి మీరు తప్పు చేశారే, పలానా అప్పు చేశారే, పలానా మోసం చేశారే అని అడగని అవసరం లేదు. అడగకపోయినా, భార్యకు తెలియకపోయినా భర్త ముఖంలో కనపడిపోతుంది డల్నెస్, ఆ దిగాలుగా పీక్కిపోయిన వాళ్ళ ఏమంటారు, బాధతో వేదంతో ఉంటాడు. పాపం భార్య ఏమీ తెలియదు, వెళ్ళి భర్త అడుగుతుంది, ఏమండి ఎందుకు ఈరోజు అలా డల్లుగా ఉన్నారే అంటే భర్త అంటాడు, ఏం లేదులే అని కుమిలిపోతుంటాడు. తాను కుమిలిపోతుంటాడు, తాను బాధపడిపోతుంటాడు. ఎందుకంటే ఆ తప్పేంటో తనకు తెలుసు, తన మనస్సాక్షి తెలుసు. సో అలా నిజమైన క్రైస్తవుడు చుట్టూ ఏమి వినవసరం. కొన్ని సందర్భాల్లో మా నాన్నకు నాకు డిస్కషన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో నేను ఆయా ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్ళా. ఆల్రెడీ బెంగళూరు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. నేను మోస్ట్లీ ఇంట్లో కంటే హాస్టల్ ఎక్కువ గడిపాను, హాస్టల్స్. సో హాస్టల్ ఎక్కువ ఉన్నాను కాబట్టి నాకు ఫ్రీడమ్ ఎక్కువ ఉండేది. అంటే ఫ్రెండ్స్తో బయట తిరగడానికి కావచ్చు, ఎంజాయ్ చేయడానికి కావచ్చు, సినిమాలకు కావచ్చు అవకాశం ఉండేది. అయితే నా ప్రభువుని అంగీకరించిన తర్వాత మా నాన్న చూస్తున్నానో, మా అమ్మ చూస్తున్నానో, మా తమ్ముళ్ళు చూస్తున్నారనో, నా చుట్టూ ఎవరైనా చూస్తారనో భయం కాదు, నా దేవుడు చూస్తున్నాడేమో అని భయం కలుగుతుంది. ఒక నిజమైన క్రైస్తవుడు తప్పు చేయాలంటే భయం కలుగుతుంది. దావీదుకు అదే. ఎందుకంటే ఎక్కడ దేవుడి సన్నిధి కోల్పోతామో, ఎక్కడ దేవుడు దూరం అయిపోతామో, ఎక్కడ ఆయన సన్నిధిని ప్రశాంతత కోల్పోతామనే భయం, ఎక్కడ నా ప్రభు నా చెయ్యి వదిలిపెడతాడన్న భయం ఎవరు తెలుసా? దావీదు. మీకు చెప్పడం మర్చిపోయినా మై ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ చూపించాను కదా, ఒక నిమిషం. ఇక్కడ సౌలు గురించి ఉంది కదా, ఇక్కడ సౌలు ఉంటాడు. ఇక్కడ సౌలు ఉంది కదా, నేను సౌలు గురించి చెప్పలేదు మీకు. ఇంకా ఈ 15వ అధ్యాయం 30 వచ్చిన చదువుకోండి. నేను నా డిస్ప్లే బాగాలేదు కదా, చూపించలేకపోతున్నా. ఏ జరిగినా దేవునితో సహవాసం వదులుకునేవాడు కాదు. ఎవరు? దావీదు. మీరు 132వ కీర్తన, దావీదు రాసిన కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది. సేమ్ యేసుక్రీస్తు గురించి మీకు అర్థమవుతుంది. సౌలు దగ్గర రండి. సౌలు జీవితంలో మీరు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30 వచ్చిన చదివితే కనుక అక్కడ మీకు అర్థమవుతుంది. సౌలు ఎలాంటి వాడు తెలుసా అండి? సౌలు ఎలాంటి వాడు తెలుసా? సమూయేలు ప్రవక్త వచ్చి సౌలు తప్పు చేశావు అని అంటే సౌలు పశ్చాత్తాపడాల్సింది పోయి, సమూయేలు గారు ఇప్పుడు ఈ టైంలో కనుక మన ఇద్దరు గొడవ జరుగుతాయి అనగా, ఇప్పుడు మీరు నన్ను వదిలిపెట్టయిపోతే ప్రజలు నన్ను అసహించుకుంటారు, ప్రజలు నాకు దూరం అయిపోతారు. కాబట్టి ఇప్పుడు గొడవ వద్దు, ఇప్పుడు రాతో పాటు రండి, సైలెంట్గా రండి, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం మీ దారి మీరు. ఎందుకంటే ప్రజలు నన్ను అసహించుకుంటారు, ఎందుకు మన ఇద్దరు గొడవ జరుగుతాయి, కాబట్టి రండి. ఈ విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేయబోతాం. అంటే సౌలు ఎలాంటి వాడు అంటే, దేవుని కంటే, ప్రవక్త మాటల కంటే, ప్రవక్త గద్దింపు కంటే ప్రజలు ఎక్కడ వెళ్ళిపోతారో, రాజ్యం ఎక్కడ పోతుందో, ఆస్తి ఎక్కడ పోతుందో అనే భయం. ఎవరికి? సౌలుకు. నా పాయింట్ మీకు ఏమైనా అర్థమవుతుందో కదా, ఎందుకంటే డిస్ప్లే బాగా చూపించలేకపోతే అక్కడ చదివితే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది చదివితే కనుక. అందుకే నేను రిఫరెన్స్ నోట్ చేసుకున్నాను, చదివిద్దాం అనుకున్నా, కానీ సడన్గా ఇలా జరిగిపోయింది. అలా సౌలు జీవితంలో ప్రజలు కావాలి, మనుషులు కావాలి, రాజ్యం కావాలి. అదే దావీదు దగ్గర రండి, దావీదు దగ్గర రండి. ఆ తర్వాత ఇంకొకటి చూడండి కావాలంటే, ఇదే సౌలు దగ్గర ఇక్కడ ప్రజల క్షేమం కొరకు ఉంది సార్, ప్రజల క్షేమం కొరకు ఇదే ప్లేస్ లో ఇక్కడ సౌలు దగ్గరకు వస్తే, సౌలు తన కొడుకైన యోనాతాను చంపాలనుకుంటాడు. తెలుసా మీకు? సౌలు కొడుకు ఎవరు? యోనాతాను. యోనాతాను చంపాలనుకుంటాడు సౌలు. అంత మాత్రం కాదు, తన ప్రజలను కష్టపెట్టువాడు అవుతాడు. ఇక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రజలను భయంకరంగా కష్టపెడతాడు, బాధ పెడతాడు సౌలు. అంత మాత్రం కాదు, తండ్రి చిత్తం చేయాలా, దేవుని చిత్తం చేయాలంటే సౌలు మాత్రం తన చిత్తం తాను చేసుకునేవాడు, తన ఇష్టం తాను నెరవేర్చుకుంటాడు సౌలు జీవితం మీరు చూస్తే క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. యేసుక్రీస్తు దావీదు జీవితం చూడండి,
అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. సో మై ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను చివరిగా చెప్పదలుచుకునేది ఏంటంటే, మన జీవితాల్లో ఈ 3 ఏం జరిగినా ఇది ఇది నీ చిత్తమా కాదా? నీ చిత్త ప్రకారం బతకడానికి ట్రై చేయి. అండ్ నెంబర్ 2 ప్రజల క్షేమం కొరకు, అనగా తోటి విశ్వాసుల కొరకు, సంఘ క్షేమం కొరకు నువ్వు ఒక విశ్వాసమైతే లేదా కాపరివైతే మీ సంఘంలో ఉన్నటువంటి వారి వ్యక్తిగత ప్రార్థన కొరకు మర్చిపోకు, ప్రార్థన చేయండి. నెంబర్ 3 ఫైనల్గా మీ జీవితాల్లో మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను కొంతమంది సేవకులు ఉంటారు, దేవుడు దీవిస్తాడు, నీ ఇంటికి ఏ ఆపద, నీ ఇంట్లో ఏ సుఖం ఏ కష్టము రాదు అని నేను అన్నాను. కష్టం వస్తుంది, కన్నీరు ఉంటుంది, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమున్నా, దీపుపడ్డా, శ్రమలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, ఏం జరిగినా దేవుణ్ణి వదిలిపెట్టద్దు. మళ్ళీ చెప్తున్నా, ఏం జరిగినా, ఆఖరికి నువ్వు మంచం మీద పడిపోయినా, లేదా 4 గోడల మధ్య కుమిలిపోతున్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, లేదా దేవుడు నిన్ను కారు, బంగళాలు, ఒక యజమానుడిగా, ఒక కోటీశ్వరుడుగా దీవించినా కూడా దేవుని మాత్రం విడిచిపెడతాడు. ధనవంతుడువైనా, పేదవాడువైనా, అద్భుతమైన వాడు. అలాగే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సాతాను గడు అంటాడు, చెప్పాలని కూడా చాలా సమయం అయిపోతుంది. సాతాను గడు వచ్చాడు, ఇదో నాకు మొక్కు, ఈ లోకమంతా ఇస్తాను నీకు, నాకు అంత మొక్కు, ఈ లోకమంతా ఇస్తాను. యేసుక్రీస్తు ఏం చెప్పండి, తీసుకున్నాడు ఆ లోకాన్ని, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోండి, తీసుకున్నాడా? లేదు. తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు ఈ భూమి మీదకి, లోకాన్ని చేయడానికి కాదు. నిజమైన క్రైస్తవుడు తండ్రి చిత్తం చేయాలని తాపత్రయపడతాడు. మై ఫ్రెండ్స్, దావీదు జీవితంలో ఉన్నటువంటి ఈ 3 లక్షణాలు, ప్రభువా నా కుటుంబంలో, నా జీవితంలో నాకంటి కృపనే అయ్యా, నా జీవితంలో కొన్నిసార్లు నీ చిత్తానికి వ్యతిరేకంగా బతికానయ్యా, కొన్నిసార్లు నీ చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా, క్షమించయ్యా. నెంబర్ 2, ఇతరుల క్షేమం కొరకు బ్రతికే లక్షణం నాలో లేదయ్యా. ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల బాగు కొరకు నా స్వార్థం నేను చూసుకునేవాడినయ్యా. కానీ ఇతరుల క్షేమం కొరకు ఆనాడు మా పితరులు, ఇందాక చెప్పానే, ఆదోనిరామ్ జెర్సన్ అనే దైవజనుడు అమెరికా దేశం నుంచి బర్మా దేశానికి వెళ్ళి తన జీవితాన్ని పణంగా పెట్టాడు. అలాంటి మనసు నాకే అయ్యా. నెంబర్ 3, ఫైనల్గా నా జీవితంలో ఏం జరిగినా, నేను దీవింపబడ్డా, నేను ఆర్థికంగా బాగున్నా, నా బంధువుల కంటే హెచ్చింపబడ్డా, లేదా ఆర్థిక ఇబ్బందుల సమస్యల్లో ఉన్నా, ఎలా ఉన్నానైనా నీ సన్నిధి మాత్రం నాకు దూరం చేయద్దయ్యా. ఈ 3 విషయాలు మర్చిపోకు, మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకు. ఈ 3 కలిగి ఉన్నాడు, తన జీవితంలో అద్భుతమైన ఆత్మీయాత్ర కొనసాగిస్తాడు. మా ఫ్రెండ్స్, మర్చిపోకండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృప కలిగిన దయగల మా దేవా, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేసి నీ నామాన్ని మహిమ పొందుకొని వేడుకుంటున్నాం. కనికరించు తండ్రి, నిజమైన ఆయన దావీదు తన జీవితంలో నాయనా నీ సన్నిధిని, నీ ప్రసన్నతను విడిచిపెట్టలేదయ్యా. ప్రజల క్షేమం కొరకు నాయనా తన కుమారుడి స్థానంలో చనిపోవడానికి ఇష్టపడ్డాడు. తన జీవితంలో ఎన్ని జరిగినా అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. దావీదు కూడా తప్పు చేశాడు, కానీ ఎక్కడ తప్పు చేసినా మాటికి నీ పాదాలు పట్టుకునేవాడు, మాటికి నాయన నీ పైన ఆధారపడేవాడు. ఏం జరిగినా తన జీవితంలో నీ పైన ఆధారపడేవాడు. ఇలాంటి మనసు నాకే నాయన. అలాగే కుమారుడిగా నువ్వు భూమి మీద బతికినప్పుడు తండ్రిని వదిలిపెట్టలేదయ్యా. అయినా నీ సన్నిధిని విడిచి బతకలేమయ్యా. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం అటువంటి కృపను మాకు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఎస్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అండ్ లాస్ట్ లో నేను ఒక విషయం చెప్తాను. ఈ 3 లక్షణాలు మనకి ఎలా వస్తాయని చెప్పలేదు, టైం అయిపోయిందని. బట్ డోంట్ వరీ, టైం అవకాశం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. అండ్ ఫైనల్ గా వచ్చేవారు ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ ఏం ధ్యానం చేసుకోవచ్చు ఇప్పుడే చెప్తున్నా. అప్పుడు మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ గా, ఆసక్తిగా తెలుసుకోవాలని, నేర్చుకోవాలని ఆశపడుతున్నారో వచ్చేవారు కట్టివ్గా జాయిన్ అవుతారని. వచ్చే వారం అమాలేకీయులు ఎవరు, అమాలేకీయులను దేవుడు ఎందుకు చంపమన్నాడు, అమాలేకీయులు ఎవరు, అమాలేకీయులలో ఉన్నటువంటి పశువులు, గొడ్లు, పశువులు పిల్లలతో సహా, అంటే అమాలేకీయుల పసిపిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలతో సహా చంపంటాడు. ఎందుకు అలా చంపమన్నాడు తెలుసా? అమాలేకీయులను ఎందుకు అలా చంపమన్నాడు? ఎవరు ఇంతకు అమాలేకీయులు? ఈరోజు బైబిల్లో కూడా చాలా మంది, నేను సోషల్ మీడియాలో, యూట్యూబ్లో జనరల్గా చూస్తున్నప్పుడు పిల్లల్ని చంపండి లేదా బండకేసి కొట్టండి, ఎందుకు దేవుడైన యెహోవా ఇలా చేశాడు, అలా చేశాడు అని కొంతమంది విమర్శించేవాళ్ళు. హైందవులు కావచ్చు, కొంతమంది బైబిల్ మీద వ్యతిరేకంగా బురద చల్లుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలా మాట్లాడుతుంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఈ వాక్యాలను కోట్ చేస్తారు. ఎందుకంటే చూసావా, సమూయేలు ప్రవక్త సౌలుకు వచ్చి చెప్పాడు, వెళ్ళి అమాలేకులను చంపు, పసిపిల్లలను, గొడ్లు, పశువులు ఏమి ఉండద్దు, అమాలేకులను అందరినీ చంపేసి అని అన్నాడు. దేవుడైన యెహోవా అంత కఠినుడా, అంత దుర్మార్గుడా అని క్వశ్చన్ వేస్తా అంటారు. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరేం చెప్తారు? అర్థం కాలేదా? అంటే ఇది IAS IPS క్వశ్చనా? అర్థమైందా?
సో ఈ విషయాన్ని నెక్స్ట్ మండే మనం ధ్యానం చెబుతున్నాం. అమాలేకులు ఎవరు, అమాలేకులను దేవుడు ఎందుకు చంపమన్నాడు మీకు తెలుసా? ఇందులో కూడా దేవుడు అద్భుతమైన ప్రేమ ఉంది. ఎందుకు చంపమన్నాడు? ఇంకో ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్న కూడా దేవుని చిత్తం అయితే వచ్చే మండే ధ్యానం చేయబోతాం. ఎందుకు ముందుగానే టాపిక్ చెప్తానంటే నెక్స్ట్ వీక్ మిస్ అవ్వరని. అంటే సీరియల్ చెప్తారు కదా తర్వాయి భాగం రేపు అని. సో తర్వాయి భాగం రేపు లాగా, సో తర్వాయి భాగం వచ్చేవారు. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత బెత్షెబాకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోతాడు. చదివారు బైబిల్? అవునా కదా? రైట్. సో అప్పుడు బెత్షెబా పుట్టిన కొడుకు చనిపోతాడా? చనిపోయినప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు, అంటే కొడుకు బతకాలని. సో అయితే కొడుకు చనిపోయిన విషయం తెలుస్తానే ఇంకా తలకు నూనె పెట్టుకొని ఇంకా వెళ్ళి భోజనం చేస్తాడు దావీదు. ప్రశ్న ఏంటంటే ఈ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు తప్పు చేసింది దావీదు, ఎందుకు దేవుడు కుమారుని చంపాడు? నా ప్రశ్న అర్థమైందా, అర్థం కలదా? చంపకపోతే ఆ కుమారుడు పెరిగిన తర్వాత ఆ పాపం గుర్తుకొస్తుంది అని చెప్పి దావీదు. ఏంటి బ్రదర్? అంటే ఆ కుమారుని చూస్తే పుట్టి పెరిగిన తర్వాత తను చేసిన పాపం గుర్తుకొస్తుందని దేవుడు కుమారుని చంపించేశాడు. తను చేసిన పాపం రైట్. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దావీదు గుర్తొస్తుందని కొడుకుని చంపడం అన్యాయం కదా. ఇప్పుడు శిక్ష వేస్తే దావీదుకి వేయాలి, కొడుకుని ఎందుకు చంపాడు? అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తానంటే జనరల్ గా బైబిల్లో కొన్ని కాంట్రవర్సీ వర్డ్స్ ఉంటాయి అనమాట. కొంతమంది అన్యులు కానీ కొంతమంది రకరకాల వ్యక్తులు ఈ చరిత్రలో ప్రాముఖ్యంగా ఈ క్వశ్చన్ లేవనెత్తి మనను కొంచెం విశ్వాస విషయంలో దేవుడు కఠినుడు, దేవుడు దుర్మార్గుడు అనే విధంగా ముద్ర వేసి మనలో ఉన్న విశ్వాసాన్ని నీరు గార్చే విధంగా ప్రయత్నం చేస్తారు. కానీ లిటరలీ మై ఫ్రెండ్స్, దేవుడు కఠినుడు కాదు, దుర్మార్గుడు. ఆయన ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయగలిగిన వాడో. పాపం చేస్తే, తప్పు చేస్తే అంతే కఠినుడు. కానీ శిక్ష విషయంలో మాత్రం కరెక్ట్ గా ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. యెహోవా అన్యాయం చేయటం అసాధ్యం, దేవుడు అన్యాయం చేయటం అసాధ్యం, అది మర్చిపోవాలి. సో అయితే దేవుడు అన్యాయం చేయలేదు, కానీ న్యాయమే చేశాడు. మరి ఎందుకు మనకు అలా కనపడుతుంది అన్న విషయాన్ని అమాలేకుల గురించి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మండే మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఓకే రైట్, మంచిది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. రైట్, సమయం అయింది. మంచిదండి. ఓకే, ఈ సమయాన్ని మరి బ్రదర్ రాజేష్ గారికి, సిస్టర్ కంప్లీట్ చేస్తున్నాను.